मज्ञानातिमिरन्दस्य ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मृतं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदेनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। సో వెల్కమ్ టు భగవద్గీత 18 డేస్ కోర్స్. అందరికీ స్వాగతం అండి. ఈరోజు 13వ రోజు. సో మనం ఒక నిమిషం అందరినీ మీట్లో పెట్టాక మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. యా. చిన్న 12వ అధ్యాయం భక్తి యోగం గురించి చర్చించుకున్నాం. సో అందులో సారాంశం ఏంటంటే జీఓడి గాడ్ అంటే గాడ్ అనే అక్రోనియం ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో యొక్క ఆ, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి రూపం కలిగి ఉంటాడా లేదంటే భగవంతుడు నిరాకారమా అని ఆ, అర్జును అర్జునుడు ప్రశ్న వేస్తే దానికి కృష్ణుడు సమాధానం చెప్తాడనమాట. ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే రెండు గొప్పవే, కానీ నిరాకార మార్గాన్ని చేరుకోవడం చాలా కఠినం, చాలా కష్టం. కానీ భక్తి యోగం ద్వారా నా యొక్క స్వరూపాన్ని, సాకార రూపాన్ని అంటే నన్ను తెలుసుకోవడం చాలా ఈజీ అని చెప్తారనమాట. కాబట్టి భక్తి యోగం ఈ రెండిట్లో గొప్పది. భక్తి ద్వారా సాకారాన్ని అంటే భగవంతు రూపాన్ని ఆశ్రయించిన వాళ్ళు గొప్పవాళ్ళు. నిరాకార జ్యోతిని పూజించే వాళ్ళు ఆ, వాళ్ళు వాళ్ళ మార్గం అనేది చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. దాని తర్వాత ఏ విధంగా భగవంతుడికి భక్తి చేయాలి అంటే భగవంతుడు డిఫరెంట్ స్టేజెస్ చెప్తారనమాట. సో అందరూ, ఎందుకంటే భక్తి అనేది అందరూ ఆ, ఉన్నతమైన స్థాయిలో చేయలేరు కాబట్టి భగవంతుడు ఆ, ఏంటి ఆ స్థాయిలో చేయకపోతే నెక్స్ట్ ఏంటి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ, భగవంతుని మయ్యయ వయస మనావత్స మయి బుద్ధిం నివేశయ. భగవంతుని చెప్తున్నాడు, నీ మనస్సునంతా నా మీద లగ్నం చేసి పూర్తిగా భగవంతుడి గురించి నిరంతరం స్మరణ ఉండాలన్నమాట. ఒక్క క్షణం కూడా కృష్ణ మర్చిపోకుండా చింతనంతా కృష్ణ మీద ఉంటే అది హయ్యెస్ట్ స్టేజ్ అనమాట, అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థాయి. చాలా మనస్సు వెళ్ళినప్పుడు ఆ, అలా చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ, స్మరణాత్మిక భక్తి అంటారనమాట, లేదా మననాత్మిక భక్తి అంటే ఆ, భగవంతుడి యొక్క భగవంతుడి గురించి శాస్త్రాల నుంచి విని భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క మాటలు, భగవంతుడి యొక్క ఆ, లీలలు, వాటి గురించి చర్చించడం, వాటి గురించి స్మరించడం, దాన్ని మననాత్మిక భక్తి అంటారనమాట. ఓకే. సో ఈ విధంగా కృష్ణుడు దృష్టి ఎలా ఉంటుంది అంటే కృష్ణుడు ఆ, తన ఎప్పుడైతే గోపబాలురు అగాసుడు అనేటువంటి పెద్ద పాము లోపలికి వెళ్ళిపోతారో వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి కృష్ణుడు వాళ్ళు పూర్తిగా స్పృహ కోల్పోతారనమాట. తన దృష్టితోనే వాళ్ళని మళ్ళీ ప్రాణం పోసి వాళ్ళని లేపుతారనమాట, స్పృహలోకి తీసుకొస్తారనమాట. అంటే భగవంతుడి దృష్టి అంత గొప్పదనమాట. సరే, భగవంతుడి యొక్క లిప్స్, భగవంతుడి యొక్క పెదవులు చాలా పవర్ఫుల్. రాక్షసి కాళియా పూతన లాంటి రాక్షసుని పెద్ద భయంకరమైన రాక్షసుని 12 మైళ్ళు పొడవు ఉండేటువంటి రాక్షసుని భగవంతుడు తన లిప్స్తో చంపుతాడనమాట, అంత పవర్ఫుల్. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రతి అంగం, భగవంతుడి యొక్క ఆ, ప్రతి ఇంద్రియం కూడా చాలా పవర్ఫుల్. ఏ విధంగా మననాత్మిక భక్తి అన్నమాట. సో బుద్ధితో మై బుద్ధిం నివేశయ, బుద్ధితో నన్ను స్మరించంటున్నాడు అనమాట. ఈ విధంగా భక్తులు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట.
సో ఇంత మా వల్ల కాదండి, ఇప్పుడు మనస్సు బుద్ధి భగవంతుని పెట్టాలంటే నా వల్ల కాదంటే దాని భగవంతుడు అభ్యాస యోగ అభ్యాస ఆ, రూప భక్తి అంటున్నాడు భగవంతుడు. సో అభ్యాసం చేస్తూ అంటే సాధన అన్నమాట, సాధన చేయడం అంటారు. అభ్యాస యోగ భక్తి అంటే సాధనా భక్తి అన్నమాట. సో దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సాధారణంగా న్యాచురల్గా సహజంగా మన మనస్సు భగవంతుని మీద వెళ్ళట్లేదు, భౌతికమైనటువంటి వస్తువులపైన భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాలపైన వెళ్తుంది కాబట్టి దాన్ని నువ్వు ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా ప్రయత్నం చేయాలన్నమాట. పిల్లోడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఆడుకోవడం ఇష్టం, ఇంటి దగ్గర తల్లితో ఉండడం ఇష్టం అనమాట. కానీ వాడికి ఏం చేస్తారు, ఫోర్స్ఫుల్గా వాడు పంపిస్తారు అనమాట. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు కాబట్టి నేను వెళ్ళాలంటే, నువ్వు వెళ్ళినా నీ వెళ్ళాలని ఉన్నా లేకపోతే నువ్వు వెళ్తూ ఉండు, అలవాటు అవుతుంది అంటారు అనమాట. అవునా కదండి? వాడికి వెళ్ళాలని అస్సలు 1% కూడా ఉండదు అనమాట. నువ్వు స్కూల్కైనా వెళ్ళొచ్చు, ఆటలైనా ఆడుకోవచ్చు అంటే ఏం చేస్తాడు వాడు? ప్రతి పిల్లవాడు ఆటలు ఆడుకుంటాడు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళడు అనమాట. 100కి 100 అనమాట. సో మన మనసు కూడా అలాంటిది అనమాట. భగవంతుడి గురించి స్మరించంటే అది తన వల్ల కాదనమాట. నేను స్మరించను అంటుందన్నమాట. కాబట్టి అభ్యాసం, ప్రాక్టీస్ చేయి, డైలీ స్కూల్కి వెళ్ళు, 9కి వెళ్ళు, అట్లీస్ట్ 5 వరకు ఉండు, మళ్ళీ రా అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా వాడిని దారి పెట్టి స్కూల్లో కూర్చోబెట్టి టీచర్కి అప్పచెప్పి వస్తామన్నమాట. సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే మనం జపం చేయాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే భగవంతుడి నామం మీద మనం ఏం చేస్తున్నాము, మనం మనస్సును పెడుతున్నాం అనమాట. మనసు వింటుందా? విందనమాట. అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల ప్లాన్లు వేస్తూ ఉంటుంది అనమాట. జపం చేయడం చాలా కష్టం, జపంలో మనస్సు ఉండడం చాలా కష్టం. నో, మళ్ళీ మనసు పరిగెడుతుంటే "ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? జపం చేయాలి, జపంలో మనసు పెట్టాలి, జపంలో మనసు పెట్టి చేయాలన్నమాట. అలా మనసు పారిపోతుంటుంది, మళ్ళీ తీసుకుని వచ్చి జపం మీద పెట్టాలి, నామం మీద పెట్టాలన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సో లేదంటే భగవంతుడి మందిరానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఓకే, భగవంతుడి గురించి శ్రవణం చేయడం, భగవంతుడి గురించి పుస్తకాలు గ్రంథాలు చదవడం, ఇలా చేస్తుంటే స్లోగా ఆ ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట సాధనా భక్తి. శిల ప్రభుపాల్ వారు మనందరికీ ఏమి ఇచ్చారు? సాధనా భక్తి ఇచ్చారనమాట. తెల్లవారు 4 గంటలు లేవండి, స్నానం చేయండి, ఓకే, రెడీ అవ్వండి, టెంపుల్లో 4:30 ప్రతిరోజు మంగళారతి ఉంటుంది, అటెండ్ అవ్వండి. దాని తర్వాత జపం చేయండి, దాని తర్వాత వంట చేయండి, భగవంతుడికి నైవేద్యం పెట్టండి, ప్రసాదం తీసుకోండి, భగవద్గీత భాగవతం చదవండి, వినండి. దాని తర్వాత ఇంకా సమయం ఉంటే భగవంతుడి సేవ చేయండి, ప్రచారం చేయండి అని చెప్పారనమాట. మళ్ళీ సాయంత్రం కూడా శుద్రం ఉదయం సాయంత్రం 2 పూటలు ఇచ్చారనమాట. 2 పూటలు చేయమన్నారు. 2 పూటలు కనీసం ఒక పూట అయినా మనం భక్తి చేయాలి. సో ఈ విధంగా గౌరారతి, సాయంత్రం పూట తులసి ఆరతి, గౌరారతి, నరసింహారతి, భగవద్గీత డిస్కస్ చేయమన్నారు. ప్రతిరోజు భగవద్గీత డిస్కస్ చేయాలన్నమాట. అదేంటండి 18 రోజులు అయిపోతుంది, 18 గంటల్లో 18 గంటల్లో అయిపోతుంది భగవద్గీత, లైఫ్ లాంగ్ ఏం డిస్కస్ చేస్తామంటే నో. మన మనస్సు భగవంతుని మీద వెళ్ళాలంటే లైఫ్ లాంగ్ డిస్కస్ చేయాలి భగవద్గీత, ఓకేనా? లైఫ్ లాంగ్ డిస్కస్ చేయాలన్నమాట. ఎందుకంటే భగవద్గీతలో చాలా లోతుంది. ఒకవేళ నీకు తెలిసిన మనస్సు భగవంతుని మీద పెట్టాలి అంటే మనం భగవద్గీత చర్చించాలన్నమాట. సో కాబట్టి చాలా చదువుతూ ఉంటే కొత్త కొత్తగా ఉంటుంది భగవద్గీత. సో అదొకటి. రెండవది వచ్చేసి మనం కృష్ణుడి స్మరణ కావాలంటే కృష్ణుడికి సంబంధించినటువంటి శాస్త్రాలు చదువుతూ ఉండాలన్నమాట, భగవద్గీత భాగవతం లాంటివి. సో ఈ విధంగా ప్రతిరోజు భగవద్గీత వింటూ ఉండాలన్నమాట. యువర్ నాట్ ద బాడీ, యువర్ సోల్. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఓకే, జీవుడు ఎందుకు దుఃఖంలో ఉంటున్నాడు, జీవుడు ఎందుకు ఈ సంసారంలో పడి ఉన్నాడు, ఎందుకు ఇన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నాడు, ఇవన్నీ మనం వింటూ గుర్తు చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. రోజు వింటేనే నాకు తెలిసిపోయిందంటే తెలుసుకోవడం కోసం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలంటే రోజు వినాలన్నమాట భగవద్గీత భాగవతం. చాలా వరకు తెలిసినవి ఉంటాయి కానీ కోర్స్ ఫస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ నీకు కొత్త కొత్త విషయాలు ఉంటాయి. తర్వాత సేమ్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ విషయాలు చర్చించుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా మననాత్మిక భక్తి, స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి, అభ్యాస రూప భక్తి చేయమన్నాడు. నేను అస్సలు జపం చేయలేను, ఇవన్నీ ఉదయం లేవలేను, నా వల్ల కాదు, నేను భక్తి అనేది చేయలేనంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? సరే, నువ్వు నా కోసం ఏదో ఒక సేవ చేయి అంటున్నాడు భగవంతుడు. ఏదో ఒక రూపంలో సేవ చేయి. నీకే టాలెంట్ ఉందో చూసుకో, ఏ విధంగా నువ్వు భగవంతుడి సేవ చేయగలుగుతావు చూసుకొని నీ సమయాన్ని కొంత వెచ్చించి భగవంతుడికి సేవ చేయి. ఓకే, సేవ చేస్తాను, ఇది కృష్ణుని కోసం చేస్తున్నాను, కృష్ణుని కోసం కూరగాయలు కొంటున్నాను, కృష్ణుని కోసం కూరగాయలు కట్ చేస్తున్నాను, కృష్ణుని కోసం మాలలు తెస్తున్నాను, కృష్ణుని కోసం మాలలు కుడుతున్నాను, కృష్ణుని కోసం బట్టలు కుడుతున్నాను, కృష్ణుని కోసం, ఓకే,
ఆ, మందిరం క్లీన్ చేస్తున్నాను, కృష్ణుని కోసం ప్రచారం చేస్తున్నాను, కృష్ణుని కోసం భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో అవి చేస్తుంటే నేను కృష్ణుని కోసం చేస్తున్నాను అనేది కొద్ది కొద్దిగా మనకు ఆ విధంగా కృష్ణుని మీద మనసు వెళ్తున్నాను. ఇంకా నాలుగో లెవెల్ అనమాట. అబ్బో నా వల్ల అది కూడా కాదు, అసలు టెంపుల్కి వెళ్ళని ఎవరు సామాజికంగా, లేదంటే సాంఘికంగా, లేదంటే ఆ, రాజ మతపరంగా, రాజకీయ పరంగా కుదరట్లేదు అనుకుంటే అప్పుడేం చెప్తున్నాడు భగవంతుడు? సరే నువ్వేం కర్మ చేస్తున్నావో, నువ్వు ఏ కర్మ చేస్తున్నావు అదే కంటిన్యూ చేసుకో, కర్మ ఫలితాలు నాకు ఇవి, నా సేవలో ఎంగేజ్ చేయి అంటున్నాను అనమాట. ఓకే. సో దాన్ని ప్రచారానికి భక్తులు వాడతారు కాబట్టి ఆ కర్మ, దానివల్ల వచ్చే భక్తి పుణ్యం ఏదైతే ఉందో అది నీకు వస్తుంది అనమాట. అందులో కొంత భాగం నీకు వస్తుంది అనమాట, ఎందుకంటే నువ్వు సపోర్ట్ చేశావు కాబట్టి. కాబట్టి మనం ఏం చేసినా అది ఏది వృధాగా పోదనమాట. మనము ఒక్క భగవంతుడి కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా దాని ఫలితం మనకు వస్తుందండి. డెఫినెట్గా వస్తుంది అనమాట. భగవంతుడు ప్రతిదీ ఏది మర్చిపోడు అనమాట. ప్రతిదీ మన అకౌంట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మామూలు ఒక సాధారణమైన మనిషే ఫోన్పేలని, జీపేలని, బ్యాంక్ అకౌంట్లని, క్రెడిట్ కార్డ్స్ అని, డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి ఎన్నో క్రియేట్ చేశాడనమాట. కొన్ని వందల వేల లక్షల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనమాట. అన్నీ రికార్డ్ అవుతున్నాయా లేదా? రూపాయి నువ్వు ఇది చేసినా, ఒక ట్రాన్స్ఫర్ చేసినా అది 10 ఇయర్స్ బ్యాక్, నువ్వు ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత కూడా ఏ రోజున ఎన్ని గంటలు ట్రాన్సాక్షన్ చేసావో తెలిసిపోతుంది అనమాట. అంటే మనిషే తన కంప్యూటరైజేషన్ ద్వారా తను చేసినటువంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ని, చిన్న చిన్న పేమెంట్స్ని వాడు గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు. దాన్ని ట్రాక్ చేయగలుగుతున్నాడు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వేసాడు, ఎప్పుడు వేసాడు, ఏ ఊర్లో వేసాడు, ఏ క్షణంలో వేసాడు, ఏ టైంలో వేసాడు, ఆ, ఎందుకోసం వేసాడు, దాని డిస్క్రిప్షన్ ఏం పెట్టి వేసాడు, అన్ని ఏ టు జెడ్ తెలుస్తున్నాయి. అంటే మనిషి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయగలిగితే భగవంతుడు చేయలేడండి. భగవంతుడికి సిస్టమ్ లేదా? భగవంతుడికి తెలియలేదా? ఆ? భగవంతుడు సర్వము తెలిసినాడు అనమాట. ఇంత మతిమరుపు ఉన్నటువంటి మనిషే యంత్రాల ద్వారా వీటన్నిటిని రికార్డ్ చేయగలిగితే భగవంతుడు రికార్డ్ చేయలేడండి, అన్నీ చేస్తాడు. కాబట్టి మనం చేసిన ప్రతి పని, మనం చేసిన ప్రతి సేవ, మనం చేసినటువంటి ప్రతి ఎఫర్ట్ కూడా అది భగవంతుడు నోట్ చేసుకుంటాడు. మనం తప్పు చేసిన నోట్ చేసుకుంటాడు, మంచి చేసిన నోట్ చేసుకుంటాడు అనమాట. తప్పు చేస్తే శిక్ష వేస్తాడు, మంచి చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు అనమాట. కాబట్టి మనం ఏదో ఒకటి మన కర్మని సమర్పించాము, కర్మ ఫలితాన్ని సమర్పించామంటున్నాడు అనమాట. కర్మ ఫలితాన్ని సమర్పించాం, ఎందుకు నువ్వు కర్మ ఏమీ చేయలేవు భగవంతుడి కోసం. సరే నువ్వు ఏదో చేసుకుంటున్నావు, నువ్వు చేసుకుని నువ్వు చేసుకో, కానీ దాని ఫలితం భగవంతుడికి. ఆ విధంగా నువ్వు భగవంతుడితో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. కనెక్షన్ అనేది నీకు ఏర్పడుతుంది, నీ మంచి కోసమే, భగవంతుడికి ఏం అవసరం లేదు, కానీ నీకే మంచిది. కానీ జీవుడు ఇస్తాడా? బద్ధ జీవుడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నేను సంపాదించిన ప్రతిదీ కూడా, ప్రతి ఫలాన్ని నేనే ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు అనమాట. కాబట్టి అదే వాడిని బంధిస్తుంది అనమాట. అదే వాడికి చావుకు దారితీస్తుంది, జన్మమృతి చక్రంలో తిప్పుతుంది అనమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు? కర్మ ఫలితాన్ని ఇవ్వమంటున్నాడు. పూర్తిగా ఇవ్వలేకపోతే కనీసం అందులో కొంత పాక్షికంగా ఎంతో కొంత, సగము, పావలా వంతో, 10 పైసలు వంతు, ఎంతో కొంత భగవంతుడి సేవకి వినియోగించు అని చెప్తున్నాడు అనమాట. ఓకే. సది నా వల్ల అది కూడా కాదు, అసలు నేనేం ఇవ్వను, నా వల్ల కాదు, నేను పిసినారంటే సరే, కనీసం జ్ఞాన సముపార్జన తెలుసుకో, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి, ఈ శరీరం అనేది తాత్కాలికమైనది, నువ్వు ఆత్మస్వరూపుడు అని జ్ఞానం కల్టివేట్ చేసుకుంటే ఆ జ్ఞానం ద్వారా కొద్ది కొద్దిగా జ్ఞానం అనేది ధ్యానానికి దారితీస్తుంది అని చెప్తున్నాను అనమాట. చివరికి ఆ ధ్యానం అనేది, ధ్యానం కన్నా కర్మఫల త్యాగం మంచిది అంటున్నాడు అనమాట. ఈ విధంగా ఏదో ఒకటి చెయ్యి, కనీసం బయట వాడికి, పేదవాడికి. ఇంకా లాస్ట్ ఆప్షన్ అనమాట, భౌతికమైనటువంటి మెటీరియల్గా, భౌతికంగా ఎవడు కూడా సహాయం చేయి అంటున్నాడు. అది లాస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే భౌతికంగా మనం చేసే సహాయం వాడికి ఎంతో కాలం ఉపయోగపడదు అనమాట. జస్ట్ ఒక రోజుకో, ఒక పూటకో, లేదంటే ఒక నెలకో, లేదంటే ఒక సంవత్సరానికి ఉపయోగపడుతున్నప్పుడు పర్మనెంట్గా వ్యక్తికి మనం లాభం చేయలేము అనమాట. పర్మనెంట్గా లాభం చేయాలంటే భగవంతుడితో సంబంధమై ఉండాలన్నమాట. అంటే భక్తి పరంగానే మనం లాభం చేయగలుగుతాం అనమాట. భగవంతుడితో సంబంధం లేకుండా మనకు ఏం లాభం చేసినా అది మెటీరియల్ అవుతుంది, భౌతికం అవుతుంది. భౌతికం అంటే తాత్కాలికమే అనమాట. ఇంకా అది లాస్ట్ ఆప్షన్ అనమాట. సో భగవంతుడు ఈ విధంగా చాలా చెప్పాడనమాట. ఏదో ఒకటి చేయమంటున్నాడు భగవంతుడు. అంటే ఏదో విధంగా నువ్వు స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థమైనటువంటి లైఫ్ స్టైల్, నిస్వార్థమైనటువంటి జీవితాన్ని ఆచరించు, జీవిత శైలిని ఆచరించు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో స్వార్థమే మనల్ని యాక్చువల్గా బంధిస్తుందండి. స్వార్థమే చాలా ప్రమాదం మనకి. నిస్వార్థంగా ఉన్నవాడు, అయ్యో వీడందరికీ అన్ని ఇచ్చేస్తున్నాడు, అన్నీ
చేసేస్తున్నాడు, వీడికి ఏమీ లేదు, వీడు ఏం దాచుకోవట్లేదు, తెలివి తక్కువ వాడు, బుద్ధి లేనివాడు అని చెప్పేసి అనుకుంటారు. చుట్టాలు, బంధువులు, ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. కానీ వాడే నిజంగా తెలివైనవాడు. ఎవడైతే నిస్వార్థంగా ఉంటాడో వాడే చాలా ఆనందంగా ఉంటాడు. వాడి భవిష్యత్తే బాగుంటుందన్నమాట. అది అర్థం చేసుకోండి. స్వార్థమైన అన్ని దాచుకుంటాడు. ప్రతి రూపాయిని, ప్రతి ఆ, పెన్ని కూడా చాలా చక్కగా దాచుకొని కూడబెట్టుకుంటాడు. కానీ సంపాదించిందంతా వాడు భోగించగలుగుతాడా? లేదు. అంతా వదిలేస్తాడు. ఓ నేను భోగించలేదు, నా పిల్లలు, నా మనవలు, ముని మనవలు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటాడు అనమాట. వాళ్ళ పిల్లలు కూడా అలానే అనుకుంటారు అన్నమాట. నేను ఎంజాయ్ చేయలేదు, నా ముని మనవలు, నా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటాడు అనమాట. అలా పరంపర కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కడు సంపాదించడం, చావడం తప్ప ఏమి ఉండదు అనమాట అక్కడ. ఎందుకంటే నువ్వు ఎంత సుఖం నీకు రాసిపెట్టి ఉందో అంత సుఖమే నువ్వు పొందుతావు. ఎంత దుఃఖం నీకు రాసిపెట్టి ఉందో అంత దుఃఖాన్ని పొందుతావు. దాన్ని ఎవడు మార్చలేడు అనమాట. కాబట్టి దుఃఖం ఏ విధంగా అయితే నువ్వు ఇన్వైట్ చేయకుండా, పిలవకుండా, ఆహ్వానించకుండా వస్తుందో సుఖం కూడా అలానే వస్తుందండి. మనం జ్వరాన్ని పిలుస్తున్నామా? మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఈ రోగం, ఆ రోగం, అన్ని రోగాలు పిలవకుండానే వద్దనుకున్నా వస్తున్నాయి. ఎందుకంటే మన కర్మ అది. మనం చేసిన కర్మ వలన అది మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనమాట. కాబట్టి చెడు కర్మ చేస్తే నీకు దుఃఖం వస్తుంది ఇన్వైట్ చేయకుండా. నువ్వు మరి మంచి చేస్తే అది రాదా? ఇన్వైట్ చేయకుండా వస్తుందన్నమాట. తప్పనిసరిగా వస్తుందన్నమాట. అవునా కదండి. బ్యాంకులో డబ్బులు వేస్తే లోన్ ఉంటే వాడు వచ్చి, సార్ సార్ మీ లోన్ ఉన్నది, ఇవ్వండి, కట్టండి 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 అని బురదంటాడు అనమాట. లేదా మీరు డబ్బులు పెట్టారనుకోండి, డబ్బులు కూడా మీరు తీయట్లేదు అనుకోండి, వాడు చెప్తారు, సార్ మీ డబ్బులు ఉండిపోయి బ్యాంకులో తీసేసుకోండి, ఎఫ్డి వేయండి, లేదంటే ఏదో ఒకటి చేయండి. వాడే వచ్చి గుర్తు చేస్తారనమాట. మన సంవత్సరాలు దాన్ని వాడకుండా ఉంచితే. సో మన ప్లస్ ఉన్న వాడు మనకి ఇస్తాడు, మైనస్ ఉన్న వాడు మన నుంచి తీసుకుంటాడు అనమాట. కర్మ సిద్ధాంతం ఇలానే పనిచేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. దీని ద్వారా ఏదో విధంగా నువ్వు భగవంతుని చేరుకోవాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ఉండాలి. ఇంకా ఫాస్ట్గా చేయాలంటే భగవంతుడి యొక్క రూపం మీద భగవంతుడి యొక్క రూపం మీద భక్తి అనేది మనం పెంచుకుంటే చాలా ఫాస్ట్గా భగవంతుని చేరుకుంటాం అనమాట. సో దీన్ని ఈ విధంగా చేయాలి. అన్నిటికన్నా ఈజీ, చాలా చాలా ప్రాక్టికల్గా మనం చేయగలిగేది. మననాత్మిక భక్తి, స్మరణాత్మిక భక్తి చేయలేము. నిత్యం భగవంతుని స్మరించడం మన వల్ల కాదు. కాబట్టి సాధనా భక్తి చేసుకోవాలంటే మనం భగవంతుని నామాన్ని జపించడం ప్రతిరోజు. ఒక ఉదయం సాయంత్రం మనం భక్తి చేయాలి. ఓకే, పగటిపూట మనకు చాలా ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు, పనులు అన్నీ ఉంటాయి, అవి చేసుకుంటాం. కానీ ఉదయం సాయంత్రం భగవంతుడికి కేటాయించాలి. ఇలా చేస్తే డెఫినెట్గా మనం భగవద్ధామానికి వెళ్తాము, భగవంతుని చేరుకుంటాం అనమాట. ఓకే. సో లాస్ట్లో చెప్తా ఒక రియల్ లైఫ్ స్టోరీ. ఓకే, గుర్తు చేయండి ఎవరైనా. సో ఇది రియల్గా జరిగినటువంటి స్టోరీ. అమెరికాలో రీసెంట్గా అనమాట, ఈ ఇయర్లోనే జరిగిందనమాట. ఈ విధంగా భక్తి చేసినటువంటి ఒక భక్తురాల యొక్క స్టోరీ నేను చెప్తా. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు చాయిస్ ఇస్తాడనమాట. దాని తర్వాత భక్తుడి యొక్క భగవంతుడికి ప్రియమైనటువంటి క్వాలిటీస్ అంటే గుణాలు అనమాట. మంచి గుణాలు ఏంటి, ఎలాంటి గుణాలు ఉంటే భగవంతుడు మనం ప్రియం అవుతామో అవి ఈ 13 నుంచి 20 శ్లోకాల్లో చెప్తాడనమాట. ఓకే. సో అన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి 13వ అధ్యాయం అనమాట. ఓకే. 13వ అధ్యాయంలో ఇదేంటంటే ప్రకృతి పురుషుడు చైతన్యం అనమాట. ప్రకృతి పురుషుడు చైతన్యం. సో ప్రకృతి అంటే ఇది చెప్తాను. సో ఇందులో వైజెస్ట్ అనేటువంటి ఎక్కడ ద్వారా అర్థం చేసుకున్నాం. డబ్ల్యూ అంటే వైజ్ క్వశ్చన్స్. ఫస్ట్ అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఎందుకంటే 12వ అధ్యాయం చివరిలో భగవంతుడు కొన్ని విషయాలు చర్చిస్తాడు. జస్ట్ మెన్షన్ చేసి వదిలేస్తాడు అనమాట. సో వాటి గురించి భగవంతుడు ఆ, అదే అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు అనమాట. వాడి గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఓకే. సో ఆ, ఆ క్వాలిటీస్, కృష్ణుడి ప్రియమైన క్వాలిటీస్ గురించి చెప్తాడు. దాని తర్వాత అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు అనమాట. దాని తర్వాత భగవంతుడు జ్ఞానం యొక్క అంశాల గురించి చెప్తాడు. దాని తర్వాత ఆత్మ పరమాత్మ గురించి చెప్తాడు. ఎంజాయర్ ఎంజాయర్ అంటే భోక్త గురించి చెప్తాడు. సీకర్ టు సియర్. సీకర్ అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆరంభికుడు అనమాట.
నుంచి సియర్ అంటే ఆధ్యాత్మ మార్గంలో ఆ, అంతిమ స్థితికి చేరుకున్నవాడు అనమాట. జ్ఞాని అని అర్థం, జ్ఞానోదయం కలిగిన వాడు. దాని తర్వాత పరతత్వం గురించి భగవంతుడు చెప్తాడు. ఓకే. సో అధ్యాయం 1 నుంచి 6 వరకు ఏ విధంగా మన కర్మ చేస్తూ మన కర్మ ద్వారా ఏ విధంగా భక్తిని సాధించాలనే విషయాలు, కర్మయోగం ద్వారా. కర్మయోగం అంటే మన కర్మని భగవంతుడి సేవలో ఎలా సమర్పించేయాలి, ఏ విధంగా భగవంతుడి కనెక్ట్ చేయాలనే విషయాలు చెప్తాడు. 13 నుంచి 18 అధ్యాయాలు జ్ఞానం ద్వారా ఏ విధంగా భక్తిని సాధించాలి. 1 నుంచి 6 అధ్యాయాలు కర్మ ద్వారా ఎలా సాధించాలి భక్తిని. 13 నుంచి 18 అధ్యాయాలు అంటే చివరి 6 అధ్యాయాలు ఏ విధంగా జ్ఞానం ద్వారా భక్తిని ఎలా సాధించాలి, జ్ఞానయోగం అంటారు. మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి 7 నుంచి 12 అవి డైరెక్ట్గా భక్తి యోగం గురించి చెప్తున్నాయి అన్నమాట. సో సో ఇక్కడ భక్తి అంత్యం అయితే, భక్తి చెప్పేసిన తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నాడు? భక్తే అంత్యం, భక్తిని సాధించడం అంత్యం. భక్తి గురించి చెప్పేశాడు, మళ్ళీ జ్ఞానానికి ఎందుకు వస్తున్నాడు, కిందకి దిగుతున్నాడు భగవంతుడు అంటే, పదవ 12 అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసారం నుంచి నేను నా భక్తుని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి భౌతిక చిక్కు నుండి తనను తాను రక్షించుకోవడానికి, తొలగించుకోవడానికి అవసరమైన తాత్విక జ్ఞానాన్ని అందించడం ద్వారా ఈ వాగ్దానం ఈ 6 అధ్యాయాలు నెరవేరుస్తాను అనమాట. అంటే ఏ విధంగా భౌతిక చిక్కు నుంచి మనం బయటపడాలంటే దాని తత్వజ్ఞానం అనేది అవసరము అని చెప్పేసి ఈ ఈ జ్ఞానాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి భక్తిని పొందడానికి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే అది భక్తిలో భాగం అవుతుంది అనమాట. జ్ఞానాన్ని కూడా భక్తిలో మనం కలుపుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. అప్పుడు అది భక్తిలో కలిసిపోతుంది, భక్తిలో భాగం అయిపోతుంది అనమాట. ఓకే. భక్తి లేకుండా నువ్వు కర్మ చేసినా, జ్ఞానం సంపాదించినా అది రెండు వేస్ట్ అనమాట. ఓన్లీ కర్మ ద్వారా నువ్వేమీ సాధించలేవు. ఓన్లీ పుస్తకాలు చదివి, గ్రంథాలు చదివి జ్ఞానం ద్వారా కూడా నువ్వేమీ సాధించలేవు అనమాట. భక్తి అనేది చాలా ఉండాలి. అందులో కూడా జ్ఞానయోగి అయిన భక్తిని, కొంత భక్తినైనా తన జీవితంలో తెచ్చుకోవాలి. ఓకే, ఆచరించాలి. కర్మ కర్మయోగ కూడా భక్తిని కొంత భాగం కొంత ఆచరించాలి, కొంత భక్తిని ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలి జీవితంలో. ఓకే. భక్తి యోగం అనేది మధ్యలో ఉంది. మధ్యలో ఉండడం వల్ల కర్మయోగాన్ని టచ్ చేస్తుంది, జ్ఞానయోగాన్ని టచ్ చేస్తుంది. రెండు పక్కల కుడివైపు ఎడమవైపు కర్మ జ్ఞానం ఉన్నాయి కాబట్టి వాటికి భక్తి టచ్ ఉండడం వల్ల వాటికి కూడా కొంత విలువ వస్తుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట ఆచార్యులు. ఓకే. సో అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు ఏంటంటే, ప్రకృతి, కృష్ణ ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి. ఓకే. సో ఇవి 6 ప్రశ్నలు అనమాట. వీటి గురించి అడుగుతున్నమాట. ఓకే. సో అర్జునుడు మ్యాటర్ అంటే జడ పదార్థము, సోల్ ఆత్మ, నాలెడ్జ్ జ్ఞానం గురించి అడుగుతున్నమాట. ఓకే. సో జడ పదార్థం అంటే ప్రకృతి, దాని తర్వాత క్షేత్రం అన్నమాట. అర్థం అంటే ప్రకృతి, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం, ఇదంతా కూడా దీన్ని ప్రకృతి అంటారనమాట. ఓకే. ఇదంతా జడ పదార్థం కదండి, ఇదంతా కూడా ఏంటి, ప్రాణం లేనటువంటిది. ఓకే, జడ వస్తువు. దీన్నే క్షేత్రం అని కూడా అంటారు అనమాట. ఓకే. కోర్స్ క్షేత్రం అంటే ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అంటారు. అంటే మన శరీరం కూడా ప్రకృతి కింద లెక్క అనమాట. శరీరం ఆత్మ ఉంది కాబట్టి ఇది కదులుతుంది. కాబట్టి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి వచ్చింది అనమాట. ఎందుకంటే ప్రకృతిలో పంచమహాభూతాలు ఉన్నాయి: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శరీరం కూడా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతోనే తయారైంది అనమాట. కాబట్టి ఆ ప్రకృతికి శరీరానికి ఏమీ తేడా లేదనమాట. కాబట్టి దీన్ని క్షేత్రం అని కూడా అంటారనమాట. దాని తర్వాత ఆత్మ. ఆత్మ అంటే పురుష క్షేత్రజ్ఞ. ఆత్మని క్షేత్రజ్ఞ అంటారనమాట. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞ అంటారు. ఈ క్షేత్రం గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞ అంటారు. మనకి ఈ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అవునా కాదండి? చీమ ఎక్కడ కుట్టినా మనకు తెలుస్తుంది అనమాట. మన తల మీద కుట్టినా తెలుస్తుంది, కాళ్ళలో కుట్టినా తెలుస్తుంది, ఎక్కడ కుట్టినా తెలుస్తుంది. అంటే ఈ శరీరం అంతా ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఈ శరీరానికి క్షేత్రజ్ఞుడు అనమాట.
ఆత్మ శరీరానికి క్షత్రియుడు అనమాట. లేదా పురుష. పురుష అంటే ఎంజాయర్ అని అర్థం, భోగించేవాడు అని అర్థం అనమాట. జీవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? శరీరం ద్వారా భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలని అనుభవించాలని అనుకుంటున్నాడు అనమాట. కాబట్టి వాడిని పురుష అని అంటారు అనమాట. యాక్చువల్గా పురుషుడు భగవంతుడే. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు పురుషుడు అవ్వాలనుకుంటున్నాడు అనమాట. పురుషుడు అంటే మగవాళ్ళని కాదండి అర్థం. భగవద్గీత ప్రకారం పురుషుడు అంటే ప్రతి జీవి కూడా పురుషుడు అనమాట. ప్రతి జీవి, స్త్రీ కూడా పురుషుడే, కుక్క కూడా పురుషుడే, చీమ కూడా పురుషుడే, ప్రతి ఆత్మ పురుషుడే. ఎందుకంటే ప్రతి జీవి భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. భోక్త అవ్వాలని చెప్పేసి, అంటే భగవంతుడి భోక్త, భగవంతుడి యొక్క రోల్ ప్లే చేయాలని చెప్పేసి ప్రతి జీవుడు అనుకుంటున్నాను అనమాట. ఇంట్లో భర్తని అడిగితే ఇంట్లో ఎవరు యజమాని అంటే అఫ్ కోర్స్ నేనే అంటాడు అనమాట. నేనే బయటకు వెళ్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, శాలరీ తెస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, డబ్బు తెస్తున్నా, నేనే కుటుంబాన్ని పోషిస్తున్నా కాబట్టి నేనే యజమాని అంటాడు అనమాట. భార్యని అడిగితే అఫ్ కోర్స్ నేనే ఇంటికి మెయిన్ పర్సన్ని, నేను నా డిసిషన్ లేకుండా, నా కన్సల్టేషన్ లేకుండా, నా యొక్క కన్సెంట్ లేకుండా నా భర్త కానీ ఎవడు కానీ పిల్లలు కానీ ఎవడు ఏం చేయడానికి లేదు, నా అనుమతి లేకుండా ఎవడు ఏం చేయలేడని చెప్పేసి నేనే ఇంటికి యజమాని అనుకుంటుంది అనమాట. పిల్లల్ని అడిగితే అబ్బా, తల్లిదండ్రులు ఏం చేసినా నా కోసమే చేస్తున్నారు, నా కోసం చేస్తున్నారు, నేను చెప్పింది వాళ్ళు చేయకపోతే నేను అసలు ఊరుకొని ఉంటాను అనమాట. లేదా చిన్న పిల్లవాడు అనుకోండి, నేను ఇలా నేల మీద పడి కాళ్ళు చేతులు తన్ని ఇలా లావు అని గట్టిగా ఏరిస్తే తల్లిదండ్రులు ఇద్దరు నా మాట వినాల్సింది. కాబట్టి నేనే ఇంటికి యజమాని అంటాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కడు నేనే మాస్టర్ని, ప్రభు అని అనుకుంటున్నాడు అనమాట. ఓకే. సో పురుష అంటే అర్థమైంది అనమాట. ప్రతి ఒక్కడు పురుషుడే అంట. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కడు పురుషుడు అనమాట. స్త్రీ కూడా పురుషుడే, పురుషుడు కూడా పురుషుడే. యాక్చువల్ కానీ ఎవరు పురుషుడు కాదనమాట. స్త్రీ పురుషుడు కాదు, పురుషుడు పురుషుడు కాదు, వేరే జీవులు కూడా పురుషుడు కాదనమాట. ఎందుకంటే ఒక ఆడ అమ్మాయికి, ఒక గర్ల్కి, ఒక అమ్మాయికి మగవాళ్ళ డ్రెస్సింగ్ వేసేసి, మగవాళ్ళ హెయిర్ కట్ చేసేసి, మగవాళ్ళ అన్ని ఎక్స్టర్నల్గా అన్ని రకాల ఆర్నమెంట్స్, షూస్ లేదంటే అన్నీ మగవాళ్ళ పెట్టేసి రెడీ చేస్తే వాడు మగవాడు అయిపోతా, ఆమె మగవాడు అయిపోతుందా? అవ్వడు కదండి. లేదా ఒక మగవాడిని ఆడదానిలా జుత్తు పెంచేసి, అర్థమైందా, లిప్స్టిక్ పెట్టేసి, లేదంటే ఆడదానిలా డ్రెస్సింగ్ చేసేసి, చీర కట్టేసి నడుస్తుంటే వాడు ఆడదైపోతుందా? అవ్వదు కదండి. ఎందుకంటే బయట డ్రెస్ వేరు, లోపల వ్యక్తి వేరు అనమాట. అదేవిధంగా ప్రతి జీవుడు ప్రకృతి స్త్రీ స్త్రీ స్వభావం కలిగిన వాడు అనమాట. ప్రతి జీవి కూడా ఆత్మ. భగవంతుడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీ స్వభావం కలిగిన వాళ్ళు అనమాట. కానీ ఇక్కడ జీవుడు పురుషుడు అనుకుంటున్నాడు అనమాట. నేను ఎంజాయ్ అని అనుకుంటున్నాడు. అది పెద్ద సమస్య అనమాట. నేను ఎంజాయ్ అని అనుకుంటున్నాను అనమాట. నేను ఎంజాయ్ చేయాలి, నేను ఎంజాయ్ చేస్తాను, అంతా నా ప్రకారం నడవాలి, నేనే కంట్రోలర్ని, నేనే ఎంజాయర్ని, నేనే ప్రొప్రైటర్ని అనుకుంటున్నాడు అనమాట. కాబట్టి పురుష అంటారనమాట. జీవుని పురుష అంటారనమాట. ప్రతి ఒక్కరిని, స్త్రీని కూడా, పురుషుని కూడా, ఆ, మనుషులే కాకుండా అన్ని జంతువులను కూడా పురుష అంటారనమాట. ఓకే. సో భగవంతుని పురుషోత్తముడు అంటారు. పురుషుల్లో ఉత్తముడు అని చెప్పేసి అంటారనమాట. కానీ యాక్చువల్గా ఒకడే పురుషుడు, భగవంతుడే పురుషుడు. మిగతా వారందరూ కూడా ప్రకృతి. అంటే భోగించేవాడు, భోగి భోగింపబడేది. సో పురుషుడు అంటే భోగించేవాడు, ఎంజాయ్ చేసేవాడు. స్త్రీ అంటే ఎంజాయ్ చేయబడేది అని అర్థం. కాబట్టి జీవుడు ఎంజాయ్ చేయబడేవాడు, భగవంతుడు ఎంజాయ్ చేసేవాడు అనమాట. కాబట్టి పురుషుడు ఒక్కడే అనమాట. ఓకే. సో మీరాబాయి వృందావనంలో ఉన్నప్పుడంట, మీరాబాయి ఒక గోస్వామిని కలవడానికి వస్తుంది అనమాట. సో కలవడానికి వస్తే ఆ గోస్వామీజీ చెప్తారనమాట. ఎవరో చెప్తారనమాట, అసిస్టెంట్ ఎవరో ఒక ఆమె కలవడానికి, ఒక వ్యక్తి కలవడానికి వచ్చారంటే, ఓ నేను ఆ లేడీస్తో కలవనని చెప్పేసి చెప్తారనమాట. సో అలా చెప్పారని చెప్పేసి అతను వెళ్ళి చెప్తారనమాట మీరాబాయికి. లేడీస్ని కలవరు మా గోస్వామీజీ అని చెప్పేసి, స్వామీజీ అని చెప్పేసి అంటారనమాట. ఓహో కలవరా? ఎందుకంటే అతను కలవరంటే, అచ్చా, బృందావనంలో ఓన్లీ ఒక్క పురుషుడే ఉన్నా అనుకున్నా, ఇంకొక పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆమె చెప్తుందన్నమాట. బృందావనంలో ఒకే ఒక పురుషుడు ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా, ఇంకొక పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి ఆమె ఉంటుంది అనమాట. ఇది వెళ్ళి సర్వెంట్ వెళ్ళి
మహారాజ్ గోస్వామీజీకి చెప్తారనమాట. ఇలా అన్నదామె అని చెప్పేసి. అది అనగానే అతను చాలా మహానుభావుడు అనమాట. అంటే అర్థమైపోతుంది అనమాట. ఈమె సాధారణమైనటువంటి మనిషి కాదని చెప్పేసి. అప్పుడు రమ్మని చెప్పేసి అంటారనమాట. అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారనమాట. అంటే ఆమె ఆ లెవెల్లో ఉంది. చాలా ఉన్నతమైన స్థాయి. కృష్ణుడు ఒక్కడే బృందావనంలో లేదంటే ప్రపంచంలో ఒకటే భోక్త, ఒకటే పురుషుడు. మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలే. మిగతా వాళ్ళందరూ కూడా ఆ, స్త్రీలు అని చెప్పేసి అది చెప్పాక అర్థమవుతుందన్నమాట. ఈమె చాలా ఉన్నతమైన భక్తులు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈ విధంగా ఒకడే పురుషుడు, భగవంతుడు ఒకడే పురుషుడు అనమాట. జ్ఞానము, ఓకే, జ్ఞానము జ్ఞేయము వీటి గురించి ఆ, అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ రెండో ప్రశ్నలో ఆ రెండో ప్రశ్న వచ్చేసి క్షేత్రం అంటే ఆ, కర్మ జరిగేటువంటి ఆ, ప్రదేశం అన్నమాట. కార్యకలాపాల క్షేత్రం, దీన్ని క్షేత్రం అంటారన్నమాట. ఓకే. శరీరము, ఈ శరీరంలో చాలా పనులు జరుగుతుంటాయి. ఈ జీవుడంతా ఈ శరీరం ద్వారా చేస్తున్నాడు అన్ని పనులు, కాబట్టి దీన్ని కూడా క్షేత్రం అంటారు. క్షేత్రాన్ని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు, అంటే ఆత్మ అన్నమాట. పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడు, ఎందుకంటే పరమాత్మ కూడా ఈ శరీరం గురించి పూర్తిగా తెలుసు. మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసు, మిగతా వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుంది, సర్వజీవుల శరీరంలో ఏం జరుగుతుందో భగవంతుడు తెలుసు అనమాట. కాబట్టి అందరి శరీరాలకి గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు పరమాత్మ. మన ఒక్క శరీరం గురించి, ఒక ఇండివిజువల్ శరీరం గురించి అవగాహన ఉన్నవాడు ఆ ఇండివిజువల్ ఆత్మ అనమాట. ఓకే. కాబట్టి మనం ఈ శరీరానికి క్షేత్రజ్ఞులు అయితే భగవంతుడు ఈ మన శరీరమే కాదు, సృష్టిలో ఉన్న అన్ని శరీరాలకి క్షేత్రజ్ఞుడు అనమాట. కాబట్టి పరమాత్మ ఆత్మ ఇద్దరు క్షేత్రజ్ఞులే, క్షేత్రం మాత్రం శరీరం అనమాట. ఓకే. సో ఈ విధంగా క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, పరమాత్మ అని అర్థం. క్షేత్రం అంటే శరీరం అని అర్థం. ఓకే. సో క్షేత్రజ్ఞ ఆ, క్షేత్రజ్ఞ ఆత్మ, పరమాత్మ ఇద్దరు కూడా క్షేత్రజ్ఞులు అనమాట. జ్ఞానం అంటే భౌతిక శరీరం గురించి పూర్తిగా తెలుసుకోవడం, భౌతిక శరీరం భౌతిక శరీరాన్ని ఎరిగిన వారి గురించి తెలుసుకోవడం. భౌతిక శరీరం అంటే క్షేత్రం. దాని తర్వాత భౌతిక శరీరం ఎరిగిన వాళ్ళు ఎవరు, ఆత్మ పరమాత్మ ఇద్దరికి భౌతిక శరీరం గురించి తెలుసు, కాబట్టి ఇద్దరి గురించి తెలుసుకోవడం అంటే శరీరం గురించి ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవడం. లేదా శరీరాన్ని ఇంకొక అర్థం ఏంటి, క్షేత్రం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఓకే. కాబట్టి ఆ, కాబట్టి ఇది నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. దాని తర్వాత ఈ శరీరం గురించి అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేస్తారండి. ఓకే. అదే శ్లోకాలు ఇక్కడ చెప్తాను. శ్రీ భగవాన్ వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్యో వేత్తి తుం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరః. ఇక్కడ అర్జునుడు ఈ శరీరం గురించి అడుగుతున్నాడు అనమాట. ఈ శరీరం దేంతో తయారైంది కృష్ణ? శరీరం లక్షణాలు ఏంటి కృష్ణ? శరీరం ఆ, ఎలాంటి మార్పులకు గురవుతుంది కృష్ణ? శరీరం యొక్క ఆది ఏంటి కృష్ణ? శరీరం యొక్క గుర్తింపు ఏంటి కృష్ణ? శరీరంలో ఉండేటువంటి ఆత్మ యొక్క శక్తులు ఏంటి కృష్ణ అని అడుగుతున్నాడు అనమాట. ఇలా ప్రశ్నలు వేస్తున్నాడు ఫస్ట్ శరీరం గురించి అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు మహాభూతాన్ని అహంకారు బుద్ధి. మహాభూతం అంటే భూమి, నీరు, అగ్ని, ఆయువు, ఆకాశము, పంచమహాభూతాలు. మహాభూతాన్ని అహంకారము, బుద్ధి అవ్యక్తమేవచ ఇంద్రియాలు దశైకం. దశ ఇంద్రియాలు అంటే పంచసేంద్రియ గోచర. అది ఇంద్రియాలండి. ఏంటవి? మన జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. పంచ కర్మేంద్రియాలు అనమాట. ఏంటవి? నాలుక, దాని తర్వాత ఆ, నాలుక, చేతులు, కాళ్ళు, దాని తర్వాత ఆ, జననేంద్రియము, దాని తర్వాత ఆ,
మల విసర్జన రంధ్రము. ఇవన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట శరీరంలో. కర్మేంద్రియాలు అంటారు, కర్మ చేస్తాయి అన్నమాట. సో కర్మ చేస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు అంటారు. దాని తర్వాత పంచ ఇంద్రియ గోచర, ఇంద్రియ వస్తువులు అంటారు అనమాట. అంటే రూప గంధ శబ్ద స్పర్శ. అంటే కళ్ళకి రూపం దృశ్యం, చెవులకి శబ్దం ఇంద్రియ వస్తువు, దాంతో ముక్కుకి గంధ సువాసన, నాలుగుకి రుచి, ఓకే రసన అంటారు, శరీరానికి స్పర్శ. ఇవి ఇంద్రియ వస్తువులు అన్నమాట. ఓకే, శబ్ద రూప గంధ స్పర్శ, ఓకే రసన. సో ఇవన్నీ పంచ ఇంద్రియ వస్తువులు అన్నమాట. సో 10 ఇంద్రియాలు, 5 ఇంద్రియ వస్తువులు 15, బుద్ధి అహంకారము, ఓకే 10 ఇంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 10 అయిపోయాగా. ఇంద్రియ వస్తువులు శబ్ద రూప గంధ రసన స్పర్శ, 5 ఇంద్రియ వస్తువులు 15. పంచమహాభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం 20 అయ్యాయి. భూమి, దాని తర్వాత బుద్ధి అహంకారము, ఓకే ఇవన్నీ అయ్యాయి. బుద్ధి అహంకారము, ఆ, దాని తర్వాత ప్రధానం అంటారు అనమాట. ప్రధానము ప్రధానం అంటారు అనమాట. అంటే సృష్టి ఆరంభంలో ఉండేటువంటి అన్నీ కలిసి ఉండే అనమాట. ఇప్పుడు విడిపోయాయి అన్నీ. ఓకే, భూమి నీరు అగ్ని వాయువు అన్నీ విడిపోతాయి అనమాట. ఫస్ట్లో అన్నీ కలిసి ఉంటాయి అనమాట, ఒకే దగ్గర మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. దాన్ని ప్రధానం అంటారు అనమాట. కాబట్టి ఈ విధంగా మనసు బుద్ధి అహంకారం మూడు, సో ప్రధానము, ఓకే మొత్తం 4. అవి 4 ఒక 20, 24 అనమాట. 24 అంశాలు అనమాట. ఈ 24 సృష్టి అంతా ఉన్నాయండి. సృష్టి అంతా ఏంటంటే 24 అంశాల యొక్క ఆ, మిశ్రమం అనమాట. సృష్టి అంతా కూడా ఇంకేమీ లేదు ఈ సృష్టిలో. 24 24 అంశాలు, ఎలిమెంట్స్ తప్ప. ఓకే, కాబట్టి ఇది శరీరం అంటే. క్షేత్రం గురించి భగవంతుడు చెప్తున్నాను అనమాట. క్షేత్రం అంటే 24 అంశాలే ఉంటాయి అర్జున్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, దాని తర్వాత నా ఇచ్ఛాదేశ సుఖం దుఃఖం సంగాతే సంగాతే చేన తాదృతి యదతే క్షిత్రం సమాసేన సవికారా సముదాహృతం. సో ఇచ్ఛ అంటే కోరిక, ద్వేష అంటే ద్వేషము, సుఖం దుఃఖము, దాని తర్వాత సంఘాత అంటే 24 ఈ మూలకాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ, శరీరం యొక్క లక్షణాలు అంటున్నాడు అన్నమాట భగవంతుడు. శరీరంలో శరీరానికి ఈ క్షేత్రానికి ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. అంటే శరీరం అనేది ఆ, పుడుతుంది, పెరుగుతూ ఉంటుంది, కొంతకాలం అలా మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత పై ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట. పిల్లల్ని కొంటుంది. దాని తర్వాత స్లోగా 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 డ్విండిల్ అవుతుంది. అంటే ఏమంటారు, ఆ, స్లోగా స్లోగా డిండిల్ అవ్వడం అంటే ఆ, నశించిపోవడం అనమాట. అంటే ముసలైపోవడం అనమాట. దాని తర్వాత చివరికి డెత్ అనమాట. ఈ విధంగా శరీరంలో రకరకాల మార్పులు అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో అవి అంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. నిజమైన జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానానికి సంబంధించి ఎన్ని అంశాలు ఉన్నాయి అనేది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. క్షేత్రం చెప్పేశాడుగా, దాని తర్వాత జ్ఞానము జ్ఞేయము అడుగుతున్నాడు కదా. జ్ఞానం అంటే ఏంటి అర్జున్ చెప్తున్నాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనం నేర్చుకోవాలి. అమానిత్వం అదంబెత్తం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తే అనవా అసక్తే అనవిస్సంగ పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తాదేశసేవితం అర్తిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం జ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యత్ అతో అన్యతః. జ్ఞానం అంటే ఇది చెప్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్తున్నాడు. అమానత్వం అంటే చాలా వినమ్రత కలిగి ఉండడము. వినమ్రత అంటే ఏంటండి? వినమ్రత అంటే హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో. హ్యూమిలిటీ అంటారు వినమ్రత.
గొప్ప వాళ్ళు చాలా వినయంగా ఉంటారంట, వినమ్రత ఉంటుంది. యాక్చువల్లీ వినయానికి వినమ్రత చాలా తేడా ఉంది, కొద్దిగా తేడా ఉంది. ఓకే. వినయంగా ఉండడం అంటే వేరు, వినమ్రతగా ఉండడం వేరు అనమాట. వినమ్రత అంటే తనను తాను తక్కువగా భావించడం అనమాట. గొప్ప అహంకారానికి ఆపోజిట్ అనమాట, వ్యతిరేకం. అమానిత్వం అంటామాట, తన గురించి తక్కువగా భావించుకోవడం అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఎవ్వరి నుంచి ఏమి రెస్పెక్ట్ ఆశించకుండా ఉండడం అని వినమ్రత అంటారనమాట. భక్తికి చాలా ముఖ్యమైనటువంటి క్వాలిటీ అనమాట ఇది. చాలా చాలా ముఖ్యమైన క్వాలిటీ అండి వినమ్రత అనేది అనమాట. ఓకే. సో చైతన్య మహాప్రభు శిక్షాష్టంగా చెప్తారు దీని గురించి. అందరు ఆచార్యులు మొత్తం భాగవతం భగవద్గీత యొక్క అన్ని ఉండేటువంటి అన్నిటికన్నా ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఇదే అనమాట, అమానిత్వం. భగవద్గీతలో ఫస్ట్ 18 ఇక్కడ చెప్తున్నాడు. ఈ 18లో సారీ 20 ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ చెప్తున్నాడు, 18 కాదు, 8 20. సో 20లో ఫస్ట్ది అమానత్వం అనమాట. ఇది కలిగి ఉండనమాట. కానీ ప్రతి జీవుడు తన గురించి తను గొప్పగా భావించుకుంటాడు, తన గురించి తను చెప్పాలనుకుంటాడు, తన గురించి తను ఏదో భావించుకుంటాడు అనమాట. అదే అజ్ఞానం అనమాట. జ్ఞానం అంటే నిజంగా జ్ఞానం ఉన్నవాడు చాలా వినమ్రత ఉంటాడు అనమాట, వినయంగా ఉంటాడు, వినమ్రత ఉంటాడు అనమాట. అంటే ఎందుకు వినమ్రత ఉంటాడండి, వాడికి చాలా తెలుసు. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, అన్నీ వచ్చు, అన్ని భాషలు వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మంచి శాలరీ వస్తుంది, మంచి డబ్బులు ఉన్నాయి, చాలా పలుకుబడి ఉంది, ఆ, చదువు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే. ఏదైనా నేర్చుకునే శక్తి ఉంది. ఆ, అన్ని రకాల అన్నీ ఉన్నాయన్నమాట. జన్మ ఐశ్వర్య సుతశ్రీవి అంట, మంచి కులంలో పుట్టాడు, అన్నీ ఉన్నాయనుకోండి. ఆ వ్యక్తికి చాలా వినయంగా ఎలా ఉంటాడు, చాలా తక్కువ అని ఎలా భావిస్తాడు, మిగతా వాళ్ళ నుంచి ఏమి గౌరవం ఆశించకుండా ఎలా ఉంటాడు, నేనే గొప్ప అని చెప్పుకోకుండా ఎలా ఉంటాడు. చాలా కష్టం. అది అసాధ్యం అనమాట యాక్చువల్గా. కానీ భక్తిలో సాధ్యం అవుతుంది అనమాట, భక్తి సహాయంతో సాధ్యం అవుతుంది. నిజంగా జ్ఞానం ఉంటే సాధ్యం అవుతుంది అనమాట. సో అక్బర్ బీర్బల్లో మా అక్బర్ అడుగుతారన్నమాట, ఒక గీత గీసి, ఓకే, అందరిని పిలుస్తారన్నమాట, ఒక గీత గీస్తారండి నేల మీద. ఇలా గీత గీసి మీరు ఈ గీతని చిన్నది చేయాలి, కానీ దాన్ని టచ్ చేయకూడదు అంటనమాట. ఈ గీతని చిన్నది చేయాలి కానీ టచ్ చేయకూడదు, అప్పుడు దాన్ని టచ్ చేయకూడదు అన్నమాట. ఓకే. సో చాలామంది ఫస్ట్లో వెళ్తారనమాట, చిన్నది చేయాలిగా ఏముంది అని చెప్పి ఇలా చెరిపేయడానికి ట్రై చేస్తారనమాట. టచ్ చేయడానికి లేదంటారనమాట. అప్పుడు టచ్ చేయకుండా ఎలా చిన్నది చేస్తామండి అంటే ఎవరికి అర్థం కాదనమాట. అప్పుడు బీర్బల్ వచ్చి ఆ గీత ఎక్కడ ఉందో దాని పక్కన చాక్ తీసుకొని పెద్ద గీత గీస్తారనమాట, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనమాట. సో దాని ముందు ఇది చాలా చిన్నది అయిపోతుంది అనమాట. అప్పుడు అక్బర్ అప్రిషియేట్ చేస్తారనమాట, ఎస్ ఎస్, నువ్వు తెలివైన వాడు అని చెప్పేసి. దాన్ని చెరపకుండా చిన్నది చేయాలంటే దాని పక్కన చాలా పెద్ద గీత గీయాలన్నమాట. దాని ముందు ఇది చాలా చిన్నది అయిపోతుంది అనమాట, ఎంత పెద్ద గీత అయినా. దానికి 100 టైమ్స్ పెద్దది గీసాడు అనుకోండి, అంతే అనమాట. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడు అవ్వచ్చు, ఎంత తెలియనివాడు అవ్వచ్చు, ఎంత పండితుడు అవ్వచ్చు, ఎంత మంచి కులంలో పుట్టినవాడు అవ్వచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అవ్వచ్చు, ఎలాంటి వాడైనా అయినా భగవంతుడి గురించి వింటే, భగవంతుడి యొక్క గొప్పతనం గురించి వింటే నువ్వు అతి తుచ్చమైన వాడివి అనే విషయం తెలుసు, అర్థం చేసుకుంటావు. నీ దగ్గర ఉన్న కొద్ది గొప్ప తెలివి ఏదైనా, డబ్బు ఏదైనా ఉంటే అదంతా భగవంతుడు నీకు ఇచ్చాడు, నీది కాదు అనే విషయం నువ్వు తెలుసుకుంటావు. అజ్ఞానంలోనే ఇది నాది అనుకుంటున్నాను అనడం, నేను తెలివైన వాడిని, నేను డబ్బు ఉన్నవాడిని, నేను గొప్పవాడిని, నేను చాలా అందమైన వాడిని, నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టినవాడిని, నేను చాలా పెద్ద పేరు ఉన్నవాడిని, నేను చాలా హెచ్చేవాడిని, నేను చాలా అకంప్లిషర్ని, ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి భావన అహంకారం వల్ల వస్తుంది అనమాట. నిజంగా జ్ఞానం ఉన్నవాడు భగవంతుడు అన్నీ చేస్తాడు అనే దీంతో ఉంటాడనమాట. చేసేదంతా భగవంతుడు. అలానే లేజీగా ఉండమని అర్థం కాదు, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, భగవంతుడి మీద ఆధారపడాలి. సో కాబట్టి వినమ్రత, జ్ఞానం అంటేనే వినయం అనమాట. కాబట్టి శ్రీ రూపాయలు అంటారన్నమాట, ఒక స్వామీజీ, ఒక ఆ, ఓకే, వివేకమైనటువంటి ఒక సన్యాసి అనమాట. ఇలా నిలబడతాడు అనమాట, పూజించుకుంటూ. చూడు అంత అహంకారంతో ఉన్నాడంటే అది జ్ఞానం లేదని అర్థం అనమాట. నిజంగా జ్ఞానం ఉంటే చాలా వినయంగా ఉంటారనమాట. సో అదనమాట అమానిత్వం. దాని తర్వాత అదంబిత్వం. అదంబిత్వం అంటే ప్రైడ్లెస్నెస్ అనమాట, అహంకారం లేకపోవడం అనమాట. దీనికి దానికి రెండు ఒకలే ఉంటాయి, కానీ కొద్ది తేడా ఉందన్నమాట. అదంబిత్వం అంటే గర్వం లేకపోవడం అనమాట. ఓకే. అంటే ఫేమస్ అవ్వాలని కోరుకోకూడదు అనమాట. ఒకటి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రెండోది ఫేమస్ అయిపోవాలి, అందరు నా గురించి తెలుసుకోవాలి, అంతా నేను గొప్ప అయిపోవాలి, ఓకే, అన్ని దగ్గర వెళ్ళిపోవాలి, అందరు నన్ను పిలవాలి, అందరు నన్ను
నాకు చప్పట్లు కొట్టాలి అని చెప్పేసి మనం ఫేమస్ అవ్వాలని ట్రై చేయకూడదు అనమాట. ప్రతి జీవుడు చివరికి ఒక బెగ్గర్ కూడా ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తాడనమాట. ఓకే, నేను గొప్పవాడిని అనే భావన ఆ, కలిగి ఉంటాడనమాట. కాబట్టి ఇది కూడా అజ్ఞానం అనమాట. కాబట్టి గర్వం లేకుండా ఉండడం, ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేయకుండా ఉండడం గొప్ప అదమ్యత్వం, జ్ఞానం యొక్క ఒక అంశం అనమాట. అహింస, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, హింస చేయకూడదు అనమాట. హింస అంటే వాళ్ళని కొడితేనే తిడితేనే హింస చేసినట్టు కాదండి. యాక్చువల్లీ హింస అంటే భగవద్గీత ప్రకారం చాలా ఉన్నతమైనటువంటి డెఫినేషన్ అనమాట హింస అనేది. ఇప్పుడు ఎవరు విని ఉంటారు అనమాట. హింస అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళని ఏమి అనకూడదు, హట్ చేయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మనసులో కూడా ఏమనుకోకూడదు, కానీ చూపులతో కూడా మనం భయపెట్టకూడదు, అంత వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనుకుంటామే. అది కాదు యాక్చువల్గా హింస అనేది. దీనికంటే హయ్యర్ ఏంటంటే, హింస అంటే ప్రతి జీవుడు ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, జన్మమృత్యు చక్రంలో తిరుగుతున్నాడు, ఈ సంసారంలో చాలా కష్టాలు ఉన్నాడు అనమాట. వాడి కష్టాల నుంచి మనం తప్పించకపోతే వాడి కష్టాలని మనం తప్పించకపోతే వాడిని హింసకు గురి చేస్తున్నట్లు అనమాట. హింసకు మనం గురి చేస్తున్నట్లేనంట. అంటే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానం నువ్వు ఇవ్వకపోతే ఆ వ్యక్తి సఫర్ అవుతూనే ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తుంటాడు అనమాట. కాబట్టి నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఇవ్వట్లేదంటే వాడు నువ్వు హింసిస్తున్నట్లే లెక్క అనమాట. ఒక వ్యక్తి మునిగిపోతూ ఉన్నాడని నువ్వేం చేయట్లే ఆడి గురించి, అయినప్పుడు నువ్వు హింసించినట్లు లెక్క అనమాట. మునుగుతూ ఉన్నాడు, నువ్వు నీళ్ళు రక్షించాలి. నేనేం హింస చేయట్లేదు, నేనేం వాడిని తోసేయలేదు నదిలోను, వాడి కర్మను బట్టి వాడు అనుభవిస్తున్నా అంటే లేదు, నువ్వు వాడిని రక్షించట్లేదంటే నువ్వు వాడిని హింసిస్తున్నట్లు లెక్క అనమాట. ఎందుకంటే నువ్వు రక్షించే శక్తి నీకుంది, కానీ నువ్వు అల్లి రక్షించట్లేదు అనమాట. నేను మాత్రం తోయలేదు కాబట్టి నేను ఎందుకు రక్షించాలంటే అది నువ్వు హింస చేస్తున్నట్లు లెక్క అనమాట. కాబట్టి ప్రచారం చేయకపోవడం హింస చేస్తున్నట్లు అనమాట. ఓకే, ఇది చాలా హయ్యర్ డెఫినేషన్ అండి. ఓకే, నార్మల్ డెఫినేషన్ అండి, వేరే వాళ్ళకి ట్రబుల్ ఇవ్వకుండా, వేరే వాళ్ళకి ఓకే ఇబ్బంది పెట్టకుండా ఉండడం, అదొక్కటే చేస్తే సరిపోతుంది అనుకుంటుంది జనాలు. నో, అది ఒక్కటే చేస్తే సరిపోదు. యాక్చువల్గా మనం ప్రచారం చేయాలి. ఏం చేయకపోతే భగవద్గీతను అందించి ఆయన చదువుకోరా అని చెప్పేసి చెప్పాలన్నమాట. మనకి చెప్పడం చెప్పే శక్తి అనేది లేకపోతే. క్షాంతిర్, క్షాంతిర్ అంటే సహనం అనమాట. సహనం అంటే గౌరవము అగౌరవము రెండు వస్తుంటాయి లైఫ్లో. రెండు వచ్చినప్పుడు సహించాలి, సహనశీలత కలిగి ఉండాలి. గౌరవం వచ్చినప్పుడు ఎగిరి గెంతలేయకూడదు, అగౌరవం వచ్చినప్పుడు కుంగిపోకూడదు అనమాట. దీన్ని క్షాంతిర్ అంటారు. ఆర్జవం, ఆర్జవం అంటే సింప్లిసిటీ, సరళత అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్. మనసులో ఏది ఉందో లోపల ఏది ఉందో బయట అనమాట. ఏమి ఆ, లోపల ఏమి దాచుకోరన్నమాట. లోపల ఒకటి బయట ఒకటి అలా డిప్లొమాటిక్గా పొలిటికల్గా మాట్లాడరన్నమాట. నాన్ డూప్లిసిటస్ అంటారు. అంటే డూప్లిసిటీ ఉండదన్నమాట. డూప్లిసిటీ అంటే లోపల ఒకటి బయట ఒకటి అనమాట. ఓకే, వస్తారండి అంటే వస్తాం వస్తాం అంటాం. కానీ వచ్చే ఆ టైంకి మళ్ళీ దానికని పిలిచా అనుకోండి, వస్తాం వస్తాం అంటారు. ఎందుకు అలా చెప్తే వాళ్ళు ఎందుకు ఇలా వస్తా అంటే పోతారు కదా, మనల్ని ఇబ్బంది పెట్టరని చెప్పేసి చెప్తారనమాట. ఇండియాలో దేనికే పిలిస్తే 20 మందిని పిలిచాం అనుకోండి, 20 మందిలో 18 మంది చెప్తారమ్మా వస్తా అని చెప్పేసి. అక్కడికి వచ్చేసరికి నలుగురు కూడా ఉంటారు అనమాట. సో ఇది జనరల్ అనమాట, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. సో ఎస్ చెప్తారు, తర్వాత రారనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ విధంగా ఆ, అర్జెంట్ అంటే సింప్లిసిటీ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నమాట. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అంటే మళ్ళీ మనలో ఉన్న అనర్థాలను బయటికి లాగడం కాదనమాట. వాళ్ళని చూసి నిన్ను చూస్తుంటే నాకు నిన్ను కొట్టాలనిపిస్తుంది, నిన్ను చూస్తుంటే నాకు ద్వేషం వస్తుంది, నీ మీద నాకు కోపం వస్తుంది, అవన్నీ మళ్ళీ చెప్పకూడదు అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే విషయాన్ని ఏమి దాయకూడదు. ఓకే, ఒకవేళ ఏమైనా ఉంటే పొలైట్గా చెప్పాలి. ఏమైనా చెప్పాలనుకున్నా అది నా మీద ఎలా ఉంది, నా మనసులో ఇది అనిపిస్తుంది అది చెప్పేస్తా అంటే కుదరదు అనమాట, మళ్ళీ అది కరెక్ట్ కాదు. సో వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా దాన్ని చెప్పాలన్నమాట. డిప్లొమాటిక్ కావాలని డిప్లొమసీ ప్లే చేయకూడదు అనమాట. రాజకీయంగా మాట్లాడకూడదు, లోపల ఒకటి తెలిసి కావాలని వాళ్ళని ఇరికించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే అది సింప్లిసిటీ బ్రేక్ చేస్తున్నట్లు అనమాట. సో జ్ఞానం అంటే సింపుల్గా ఉండాలన్నమాట. ఒక ఎంత కాంప్లికేట్ ఉంటే అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక అబద్ధం చెప్తే అబద్ధాన్ని కవర్ చేయడానికి మరి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనమాట. అలాగే నీ లైఫ్ అంతా కూడా అబద్ధాల మయంలో పడిపోయి నువ్వు చివరికి చిక్కుకుపోతావు అనమాట. కాబట్టి సింప్లిసిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే, ఉండాలి. ఆర్జవం, ఆచార్య పాసనం అంటే ఆచార్యని పూజించాలి, ప్రామాణిక గురువుని ఆశ్రయించాలి, ఎలాంటి మోటివేషన్ లేకుండా. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఆధ్యాత్మ మార్గంలో ముందుకు వెళ్ళాలంటే గురువు
సేవించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. గురువుని ఆశ్రయించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి దీనికి సంబంధించి శ్రీల ప్రభుపాల్ వారి పర్పోర్ట్లో ఏం రాస్తారంటే, వితౌట్ యాక్సెప్టింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్ వన్ కెనాట్ అడ్వాన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మ మార్గంలో మనం ముందుకు వెళ్ళలేము గురువుని స్వీకరించకుండా. గురువుని స్వీకరించడం అంటే ఏదో జస్ట్ నామమాత్రంగా ఏదో గురువు దగ్గరికి వెళ్ళడము, గురువు నీళ్ళు జల్లిస్తే తీసేసుకొని ఏదో అయిపోవడము, లేదంటే గురువు ఏదో మన మీద ఒక మాలేసిస్తే తెచ్చేసుకోవడం, లేదంటే ఏదో ఒక పేరు ఇచ్చేస్తే మనం మనకేదో అయిపోయింది, లేదంటే గురువు మనం స్పర్శించుకుంటే మాకు ఏదో అయిపోయింది, గురువు ఏదో పేరు పెట్టిస్తే మాకు అయిపోయింది అనేది ఇది సెంటిమెంటల్ అనమాట. సెంటిమెంటల్ ఆశ్రయం అనమాట. నిజమైన ఆశ్రయం అంటే గురువు నుంచి జ్ఞానం నేర్చుకోవాలి, గురువు నుంచి డిసిప్లిన్ నేర్చుకోవాలి, గురువు నుంచి ఆధ్యాత్మ విద్య నేర్చుకోవాలి, గురువు నుంచి సాధనా భక్తి నేర్చుకోవాలి. గురువు ప్రాక్టికల్గా శిష్యుడి యొక్క లోపాలని ఎత్తి, శిష్యుడి యొక్క లోపాలను బయటికి లాగి వాటిని రెక్టిఫై చేసి వాడిని లైన్లో పెట్టించి వాడిని తీర్చిదిద్దాలన్నమాట. వాడిని తప్పుల్ని కరెక్ట్ చేసి మంచి మార్గంలో నడిపించడమే గురువు యొక్క బాధ్యత అనమాట. గురువు యొక్క ప్రధానమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఇదనమాట. ఇది ఎవరు చేస్తాడో వాడే ప్రధానమైన గురువు వ్యక్తికి అనమాట. ప్రధానమైన గురువు వాడనమాట. వాడు కాకుండా ఇంకెవరినో గురువుగా భావిస్తే వాళ్ళు ఏంటంటే అజ్ఞానంలో ఉన్నట్లు అనమాట. అది మూర్ఖత్వపు సెంటిమెంటల్ భక్తి అనమాట. కాబట్టి గురువు అంటే ఎవరైతే ఎవరైతే మనకి ఆధ్యాత్మిక మార్గంలో సరైన మార్గంలో మనం నడిపిస్తున్నారో, మన తప్పుల్ని ఆ, బయటికి లాగి వాటిని కరెక్ట్ చేసి మంచి మార్గం నడిపిస్తున్నారు, సాధన చేస్తున్నారు, దివ్య జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నారు, వాళ్ళే యాక్చువల్ గురువు అనమాట. వాళ్ళే యాక్చువల్ గురువు. సో గురువు అనేవాడు ఎంత ఉన్నతమైన వాడైతే అంత మంచిదనమాట. ఎంత అడ్వాన్స్డ్గా ఉంటే అంత మంచిదనమాట. చాలా అడ్వాన్స్ డివోటీ అసోసియేషన్ ఒక గురువుగా దొరికితే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, వాళ్ళు అందుబాటులో ఉండాలి, వాళ్ళ యొక్క అసోసియేషన్ ద్వారా వాళ్ళు మనకి టైం ఇవ్వాలి, వాళ్ళని మనల్ని సరైన మార్గంలో నడిపించాలన్నమాట. అది వరకు ఏ లెవెల్లో దొరికితే హయ్యెస్ట్ ఆ లెవెల్లో తీసుకోవాలన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఒకరిని ఫాలో అవుతామో, ఒక వ్యక్తిని చూస్ చేసుకుని ఆ వ్యక్తి మార్గంలో చెప్పినట్టు నడుచుకుంటామో, అప్పుడే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లేదంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం భక్తి అనేది అసలు యాక్చువల్గా ఆరంభం కాదనమాట. ఎందుకంటే మన మనస్సు రోజుకు ఒక విషయం చెప్తుంది, రోజుకు ఒకలా తిప్పిస్తుంది అనమాట, చంచలమైనట్టు మనస్సు. కాబట్టి మనకి ఏది నచ్చితే అది 10 విషయాలు చెప్తారు, రోజు ఒకటి ఫాలో అవుతాం అనమాట. అప్పుడంటే అన్నిటికన్నా ఈజీ ఏదే, దేంట్లో ఈజీ అంటే అది మనం ఫాలో అవుతాం అనమాట. కానీ ఒకరిని ఫాలో అయితేనే మనం ముందుకు వెళ్తాం అనమాట. ఒకరిని ఫాలో అవ్వాలంటే రెగ్యులర్గా ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాలి, వ్యక్తి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. జస్ట్ ఏదో వినేసి వచ్చేది కాదనమాట. జ్ఞానం అంటే ఏదో లాగేసుకొని నేను ఇది పాలుకి మనం చూస్తాం కదండి, ఆవు పాలు ఉంటుంది కదా, దానికి మనం మెషిన్ పెట్టేసి జనాలు లాగేస్తుంటారు పాలు. అలా లాగేసింది ఏం కాదనమాట. జ్ఞానం అనేది ఎక్కడైతే నేర్చుకుంటామో ఆ వ్యక్తి పట్ల పర్సనల్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండాలి, సేవ చేయాలి. ఈ వ్యక్తి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట. గురువు అంటే ఎవరి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు లైఫ్ అండ్ సోల్గా తీసుకుంటావు ఆ వ్యక్తి గురువు అనమాట. ఏ వ్యక్తి నుంచి నువ్వు కరెక్షన్స్ తీసుకుంటావో ఆ వ్యక్తి గురువు. ఏ వ్యక్తి అయితే నిన్ను ఆ, ఈ వ్యక్తి చెప్తే ఇంకా ఈ వ్యక్తి చెప్తే నేను అల్టిమేట్గా ఫైనల్గా నేను చేస్తాను, మాటకి ఎదురు రాను అని ఎప్పుడు అనుకుంటావో ఆ వ్యక్తి నీకు గురువు అనమాట. ఓకేనా? సో ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉండాలి, ఆ వ్యక్తి నీ కమిట్మెంట్ తీసుకోవాలి, ఎస్ నిన్ను సరైన మార్గంలో నేను నడిపించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి. సో గురువు శిష్యుడి మధ్య ఈ యొక్క సంబంధ జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉంటుంది రిలేషన్ అనేది, కమిట్మెంట్ అనేది, అప్పుడే మన భక్తిలో ముందుకు వెళ్తాం అనమాట. అంతవరకు ఏంటంటే జీవుడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు సంసారంలో. నచ్చినప్పుడు భక్తి చేస్తాడు, నచ్చినప్పుడు భక్తి చేయడం అనమాట. వాడిని మూడిని బట్టి ఉంటుంది అనమాట. వాడిని ఎవడు తిట్టకూడదు, ఎవడు ఏం అనకూడదు, తిడితే హట్ అవుతాడు. ఆ, కాబట్టి గురువు ఎక్కడ అందుబాటులో లేని గురువు, కనిపించని గురువు, ఓకే, మనం ఎవరో తెలియని గురువు మనకు కావాలన్నమాట. సో అలాంటి గురువు వలన ఏమి బెనిఫిట్ అనేది మనకి ఏమీ ఉండదు. కాబట్టి కాబట్టి ప్రధానమైన రోల్ ఎవరు ప్లే చేస్తారు? ఎవరైతే కోర్స్ ఎవరైతే మనకి మనల్ని సక్రమంగా మనల్ని మంచి మార్గం నడిపించగలరో వాళ్ళ ఆదేశాలు మనం ఫాలో అవ్వాలి, సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే మనం భక్తిలో ముందుకు వెళ్తాం అనమాట. అంతవరకు మన యొక్క ఇచ్ఛానుసారం, మనస్సు యొక్క ఇచ్ఛానుసారం మనం నడుచుకుంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేమన్నమాట. కాబట్టి గురువు అనేది ప్రధానమైనటువంటి ఆ,
అంశం భక్తిలో కూడా. కాబట్టి ఆ, రూపగోస్వామి వారు కూడా 66 అంశాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆదో గురు పాదాశ్రయ్ అని చెప్తారన్నమాట. ఫస్ట్ గురువుని ఆశ్రయించాలి. దేనికోసం? సెంటిమెంటలిజం కోసం కాదనమాట. ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది 99% సెంటిమెంటల్గానే ఆలోచిస్తారు అనమాట. సెంటిమెంట్ అంటే ఏదో స్పర్శించాము, ఏదో ముట్టుకున్నాము. కొంతమంది స్వామీలు ఉంటారన్నమాట. వాళ్ళు పూసేసి లేదంటే నీళ్లు చల్లుతారన్నమాట. అందరు నీళ్లు చల్లి అందరు మోక్షం వచ్చేస్తుంది పొండి అని చెప్పేసి. అలా ఏమీ కుదరదనమాట. కాబట్టి శిక్షణ నేర్చుకోవాలి, శాస్త్రం నేర్చుకోవాలి, శాస్త్రాన్ని ఆచరించాలి, మనలో ఉన్న దోషాలు తెలుసుకోవాలి, వాళ్ళని రెక్టిఫై చేసుకొని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఈ అంశాలన్నీ ఇవన్నీ మనలో వస్తున్నాయా లేదా చెక్ చేయించుకోవాలి. అమానితనం అలా ఉందా, అదంబెత్తనం అలా ఉందా, హింస నేను ఫాలో అవుతున్నా లేదా, క్షాంతి ఆర్జన సింప్లిసిటీ ఉందా, డూప్లిసిటీ ఉందా, ఎలా తెలుస్తుంది? గురువు ఎవడో మనకు తెలియదు, శిష్యుడు ఎవడో గురువు తెలియదు. సో ఎలా తెలుస్తుంది? కాబట్టి మన లైఫ్లో ఎవరో ఒకరు ఉండాలన్నమాట. వీటన్నిటిని మన నుంచి లాగి మనల్ని కరెక్ట్ సరైన మార్గంలో పెట్టే వాళ్ళు ఉంటేనే మనం భక్తిలో ముందుకు వెళ్తాం అనమాట. లేదంటే మనం స్వతంత్రంగా ఉంటాము, దానివల్ల మనం నాశనం అవుతాం అనమాట. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. ఆచార్యోపాసనం. దీని గురించి చాలా చెప్పాలి, కానీ ఇక్కడ మనకి అంత టైం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఈ ఒక్క ప్రిన్సిపల్ ఎవరైనా ఫాలో అయితే వాళ్ళ భక్తులు సూపర్ ఫాస్ట్గా వెళ్తారనమాట. లేదంటే చాలా వాళ్ళు చేసే భక్తి అసలు భక్తే కాదనమాట. ఎంతో కాలం నడవదు అనమాట. చాలా త్వరలోనే వాళ్ళ భక్తి నాశనం అయిపోతుంది అనమాట. ఓకే. సో ఆచార్యోపాసనం. శౌచం. శౌచం అంటే క్లీన్లీనెస్ అనమాట. ఓకే. పరిశుభ్రత. ఉమ్, అంటే అంతరంగంగా పరిశుభ్రంగా ఉండాలి, బహిరంగంగా పరిశుభ్రంగా ఉండాలన్నమాట. ఓకే. అంతరంగంగా మన యొక్క మనస్సులో పరిశుభ్రత ఉండాలి. బాడీ 2 సార్లు స్నానం చేయాలి రోజుకి. ఓకే. కనీసం ఒకసారైనా స్నానం చేయాలి. మినిమంలో మినిమం అనమాట. 2 సార్లు చేస్తే బెస్ట్ అనమాట, ఉదయం సాయంత్రం. దాని తర్వాత అది బాడీకి సంబంధించిన క్లీన్నెస్. మైండ్కి సంబంధించిన క్లీన్నెస్ ఎలా? నువ్వు ఓన్లీ భగవంతుని నామాన్ని జపిస్తేనే మైండ్ క్లీన్గా ఉంటుందన్నమాట. భగవంతుని నామాన్ని జపించకపోతే మనస్సు క్లీన్ అవ్వదు. మనస్సులో చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు ప్రవర్తన, చెడు ప్రవృత్తి అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో మనస్సుని మనం క్లీన్ చేయాలంటే భగవంతుని నామాన్ని జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి బాడీ ఎంత క్లీన్గా ఉన్నా మనస్సు అన్క్లీన్గా ఉంటే మళ్ళీ బాడీ కూడా అన్క్లీన్ అయిపోతుందండి. ఓకేనా? ఎందుకంటే నీకు తాగాలని లేదంటే ఏదో తినకూడదు తినాలని, ఆ, చూడకూడదు చూడాలని, స్పర్శించకూడదు స్పర్శించాలని చెప్పేసి వినకూడదు వినాలని ఇవన్నీ చేస్తావు. ఆటోమేటిక్గా బాడీ కూడా కలుషితం అయిపోతుంది అనమాట. కాబట్టి శౌచం అనేది చాలా ఇంపార్టెంట్. సో జ్ఞానం ఉన్న వ్యక్తి శౌచంగా ఉంటాడు, క్లీన్గా ఉంటాడు. స్థైర్యం అంటే స్టడీనెస్. ఓకే. స్థైర్యం అంటే స్టడీనెస్. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు అనేటువంటి పట్టుదల కలిగి ఉండాలన్నమాట. దాన్ని స్థైర్యం అంటారంట. స్టడీగా స్థిరంగా ముందుకు వెళ్ళాలన్నమాట, ఆగకుండా అనమాట. ఇప్పుడు భక్తి చేసాం, మళ్ళీ 4 రోజులు ఆపేసాం, మళ్ళీ 3 రోజులు చేసాం, మళ్ళీ ఇంకో రోజు ఆపేసాం. ఒక రోజు భగవద్గీత సెషన్ 2 రోజులు అటెండ్ అయ్యాం, మళ్ళీ మానేసాం. ఓకే. సో ఎందుకంటే ఇంకో టీవీ సీరియల్ వస్తుంది, అది ఉంది, ఈ పని ఉంది, ఇది ఉంది. సో ఇలా మనం రకరకాలుగా స్టడీ లేదనమాట, స్టడీనెస్ స్థిరత్వం లేదనమాట భక్తిలో. అది ఉండాలన్నమాట. అప్పుడు మన జ్ఞానం ఉన్నట్లు. ఆత్మ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలన్నమాట. భక్తికి ప్రతికూలంగా ఉండేవి, ఫేవరబుల్ కానివి, వాటిని దూరంగా పెట్టాలన్నమాట. దాన్ని ఆత్మ వినిగ్రహ అంటారన్నమాట. ఇంద్రియ ఆర్దేశ వైరాగ్యం. ఇంద్రియ వస్తువుల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. అంటే ఏంటి వైరాగ్యం అంటే? అంటే మన ఇంద్రియాలకు సుఖాన్ని ఏవేస్తాయో వాటన్నిటిని దూరం పెట్టాలంట, దూరం పెట్టాలి. ఇది కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క, ఇది కూడా జ్ఞానం యొక్క ఒక అంశం. అలంకార ఏవచ. ఫాల్సీగా ఉండకూడదు. అంటే ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకోకూడదు అనమాట. నేను ఈ శరీరము, ఓకే, నా సమాజము, నా యొక్క కులము, నా యొక్క గోత్రము, ఇదంతా కూడా జ్ఞానం కలిగిన వ్యక్తికి ఉండదన్నమాట. విజ్ఞానం ఇదంతా. కోర్స్ అలానే మనం ఇవన్నీ మర్చిపోవాలని కాదు. సమాజం లేదంటే పిల్లలు, భార్య, భర్త, ఇదంతా కూడా ఏంటంటే ఆ, అవి భక్తికి అనుకూలంగా ఉంటే, వాళ్ళందరూ భక్తికి అనుకూలంగా ఉంటే వెల్ అండ్ గుడ్. భక్తికి ప్రతికూలంగా ఉంటే, అనుకూలంగా లేకపోతే వాళ్ళ పట్ల వాళ్ళ నుంచి వైరాగ్యం, డిటాచ్మెంట్గా ఉండాలి. వదిలేయాలని కాదు, బాధ్యతగా ఉండాలి, కానీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదని చెప్పేసి భగవద్గీత చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వాటి అటాచ్మెంట్ పెట్టుకుంటే నువ్వు భక్తి వైపు, భగవంతుడి వైపు ప్రయాణం చేయలేవు అనమాట.
లేదా వాళ్ళని ఫేవరబుల్గా మార్చుకోవాలి, అనుకూలంగా ఉండేటట్టు మార్చుకోవాలి. ఇంట్లో అందరూ అనుకూలంగా ఉంటే భక్తికి భగవంతుడికి అప్పుడు ఏమీ ప్రాబ్లం లేదనమాట. వాళ్ళ పట్ల వైరాగ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ దర్శనం. ఎవడైతే జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు, ముసలితనము వృద్ధాప్యము, అదే వృద్ధాప్యం ముసలితనము వ్యాధులు, ఈ నాలుగిటిని నిజంగా సమస్యలుగా భావించాలి. ఇవి నిజమైన సమస్యలు అర్థం చేసుకోవాలి. భాగవతంలో మూడో స్కందంలో వస్తుందన్నమాట. జీవుడు ఎన్ని కష్టాలు అనిపిస్తాడు, తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఎంత వాడు సఫర్ అవుతాడు, అంత ఇరుక్కుపోయి అంత చిన్న ప్లేస్లో ఆ కడుపులో వాడు ఆ, చాలా అసలు ఇబ్బందిగా ఉంటాడనమాట. జైల్లోనే ఆ వ్యక్తి ఇటు అటు తిరగవచ్చు, కొద్దిగా ఫుడ్ తినచ్చు, 3 టైమ్స్ ఫుడ్ 3 టైమ్స్ ఫుడ్ ఇస్తారు, ఇటు అటు తిరగవచ్చు, ఎంతో కొంత స్పేస్ ఉంటుంది. కానీ తల్లి గర్భంలో అసలు స్పేసే ఉండదన్నమాట. చాలా ఇబ్బంది పడతాడనమాట. కాబట్టి జన్మ అనేది చాలా భయంకరమైనది అనమాట. మృత్యు కూడా చాలా భయంకరమైనది. ఎందుకంటే మన దగ్గర ఉన్నవన్నీ కూడా పోతాయన్నమాట. వస్తువులే కాదు, ఈస్ మన దగ్గర మన యొక్క ఐడెంటిఫికేషన్స్, మన యొక్క గుర్తింపులు, మన యొక్క ఎగ్జిస్టెన్స్, మన అస్తిత్వంలా ఉంటుందన్నమాట. అస్తిత్వమే పోతుందన్నమాట. అసలు మనం లేము ఇంకా, మనం ఉండము, మన శరీరం ఉండదు, మన దగ్గర ఏమీ ఉండదు ఇంకా, మనం ఎవడు అసలు తెలియదు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుందన్నమాట. మృత్యు అనేది అంత భయంకరమైనది అనమాట. ఎవ్వడు భరించలేనంత భయంకరమైనది అనమాట. కోర్స్ మృత్యు సమయంలో ఎవడు చనిపోడు, అంటే వాడి అస్తిత్వం ఏమీ నాశనం అవ్వదు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ అది ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి అలా అనిపిస్తుంది అనమాట. అసలు నేను మళ్ళీ ఉంటానా, నా శరీరం పోతే అసలు ఈ దేహం నుంచి నేను వెళ్ళిపోతే ఎక్కడికి పోతాను, ఎవడున్నాడు నాకు నమ్మకం, ఎవడు వచ్చి నాకు నన్ను తీసుకెళ్తాను, నేనున్నా నీతో రా అని చెప్పేవాడు ఎవడు ఉన్నాడా. కాబట్టి వ్యక్తికి చాలా భయం వేస్తుంది అనమాట. భక్తుడికి భయం వేయదు, ఎందుకంటే భగవంతుని చూస్తారనమాట. భక్తుడికి భగవంతుడే వచ్చి తీసుకెళ్తాడు కాబట్టి అసలు భయం ఉండదు అనమాట భక్తుడికి. కానీ భక్తి చేయలేని వాడికి చాలా భయంకరంగా ఉంటుంది మృత్యు అనమాట. కాబట్టి ఇవి చాలా నిజమైన సమస్యలు అనే విషయాన్ని జీవుడు అర్థం చేసుకోవాలన్నమాట, మనిషి అర్థం చేసుకోవాలి. అప్పుడు వాడి జ్ఞానం ఉన్నట్లు అర్థం. అసక్తిర్ అనభిస్వర్గ, అసక్తిర్ అనభిస్వర్గ. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. అసక్తిర్ అనవిస్వర్గ, అనవిస్వంగ. సో ఆసక్తి అంటే ఆసక్తి, వైరాగ్యమే, డిటాచ్మెంట్ అనమాట. ఓకే. సో పుత్రధార గృహాదీసు ఇది చెప్పాను. నిత్యం చ సమచిత్తత్వం. సో సమచిత్తత్వం కలిగి ఉండాలన్నమాట. ఇష్ట అనిష్టో ప్రపత్తిసు. సో మంచి జరిగినప్పుడు ఆహ్లాదకరమైన, లేదంటే ఆహ్లాదం లేనటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమానత్వం సమచిత్తత్వం కలిగి ఉండాలన్నమాట. మయి చాన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. సో భక్తి నాకు స్థిరమైన భక్తి చేయాలన్నమాట. ఓకే, స్థిరమైన భక్తి చేయడము కూడా జ్ఞానం యొక్క అంశం. వివిక్త దేశ సేవిత్వం. అంటే భక్తుల సాంగత్యంలో ఉండడము లేదా ఏకాంతంలో ఉండడం. సో అందరితో కలిసి ఉంటే, భౌతికమైన వ్యక్తులతో కలిసి ఉంటే నువ్వు భక్తి చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ మనస్సు, వాళ్ళ మాటలు, ప్రతి వ్యక్తి మాటలు, నువ్వు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నావో ఆ వ్యక్తి మాటలు, ఆ వ్యక్తి ఆలోచనలు, ఆ వ్యక్తి ప్రవర్తన నీపై ప్రభావితం 100% నీకు తెలియకుండా చూపిస్తుంది. ప్రభావితం అనేది ఉంటుందన్నమాట. నీ ఆలోచనలు ప్రభావితం అవుతాయి. కాబట్టి ఎలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మికమైన మార్గంలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా అది యాక్చువల్గా నీకు మంచి చేయదన్నమాట. కాబట్టి ఏకాంతంలో ఉండమని చెప్తుంది భాగవతం. కానీ ఏకాంతం ఎలా సాధ్యం అవుతుంది ప్రజెంట్ సొసైటీలో? చాలా కష్టం. కాబట్టి ఏకాంతానికి పోయేదానికన్నా మైనస్ నుంచి జీరోకి వచ్చేదన్నా జీరో నుంచి పాజిటివ్కి వెళ్ళిపోవడం బెటర్. అంటే మైనస్ నుంచి డైరెక్ట్గా ప్లస్కి పాజిటివ్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. అంటే నెగిటివ్ వాళ్ళ అసోసియేషన్ తీసుకునే దానికన్నా భక్తుల సాంగత్యం మనం తీసుకుంటే అప్పుడు మనం ఏకాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భక్తులతో ఉంటే ఆటోమేటిక్ భక్తులు భగవంతుడి గురించి, భగవద్గీత గురించి, ఓకే, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అందులో మనం సమయం పాజిటివ్గానే గడిపేస్తాం అనమాట. కాబట్టి ఆ భక్తులు ఇంకా టైం లేదనమాట, మన టైం అంతా భక్తులతో గడిపేస్తే. కాబట్టి ఈ విధంగా భక్తులతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, ఆ భక్తుల అసోసియేషన్ని, సాంగత్యాన్ని విడిచిపెట్టాలి అట్ ఎనీ కాస్ట్. అసలుతో వాళ్ళతో సాంగత్యం చేయకూడదు అనమాట. ఏమనంటే అఫీషియల్గా, ఓకే, పొలైట్గా అఫీషియల్గా డీల్ చేయాలంతే, ఎంత అవసరం అంతే డీల్ చేయాలన్నమాట. దాని తర్వాత అరక్తిర్ జ్ఞాన అరక్తిర్ జన సంసది. సో అదే జనరల్ ప్రజల నుంచి దూరంగా ఉండాలంటున్నారు అనమాట.
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక ఆత్మ సాక్షాత్కారం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత తత్వ జ్ఞానాల దర్శనం. ఓకే. అంటే ఆత్మ తాత్విక ఆ, దర్శనం అనమాట. తాత్వికమైనటువంటి తత్వాన్ని భగవంతుని తెలుసుకోవాలనే కోరిక అనమాట. ఓకే. వీటన్నిటినీ కలిసి జ్ఞానం అంటారు. వీటన్నిటినీ కలిసి జ్ఞానం అంటారు. అజ్ఞానం యదతో అన్యతః. ఇది తప్ప నేను చెప్పిన 20 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతావన్నీ అజ్ఞానం అంటున్నాడు భగవంతుడు. చూసుకోండి. ఇవి తప్ప అంత అజ్ఞానం అంటున్నాడు అనమాట. అంటే మనం చదువుకున్న చదువులు, ఓకే, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎన్ని ఇంజనీరింగ్ మెడికల్ ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా కూడా అజ్ఞానం అనమాట. నిజమైన జ్ఞానం అంటే ఇదే అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. దాని తర్వాత ఆత్మ పరమాత్మకి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం అన్నమాట. ఓకే. సో ఇందులో ఆ, సో భగవంతుని తెలుసుకోవడం ద్వారా మీరు విముక్తి పొందుతారు. అమృతం అసూనతే. పరమాత్మకి ఆరంభం లేదు. అది అనాదిలో ఉంటుంది. ఆ, ఇక్కడ ఆ, జ్ఞేయం జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యత్తత్ ప్రవక్ష్యామి విజ్ఞాత అమృత అశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నసత్తాన్న సదుచ్యతే. సో పరమాత్మ అంటే ఏంటి? పరమాత్మ యొక్క ఆ, ఎలా ఉంటాడు పరమాత్మ అంటే సర్వతః పాణిపాదం తత్ సర్వతో సర్వతోక్షి శిరోముఖం. అతని యొక్క కాళ్ళు చేతులు ప్రతి దగ్గర ఉంటాయి. సర్వం వ్యాపించి ఉంటాయి. అతని యొక్క ఆ, అక్షి శిరో, కళ్ళు, తలలు, ముఖాలు ప్రతి చోట ఉంటాయి. సర్వదా సుతుమల్లోకి అతను చెవులు ప్రతి దగ్గర ఉంటాయి. సర్వం ఆవృత్ తిష్టతి. అతను సర్వం వ్యాపించి ఉంటాడు. సర్వేంద్రియ గుణాభసం సర్వేంద్రియ గుణావాసం. అన్ని ఇంద్రియాలకి అతనే మూల కారణం. సర్వేంద్రియ వివర్జితం. కానీ అతనికి ఎలాంటి ఇంద్రియాలు ఉండవన్నమాట. అసక్తం సర్వభృచ్చైవ. అతను అందరిని మెయింటైన్ చేస్తాడు. దేని పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అనమాట. నిర్గుణం గుణభోక్తర్చ. ఇంద్రియాలకి అదే త్రిగుణాలకి ప్రభువు, కానీ త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. ఓకే. అతను లోపల ఉంటాడు, బయట ఉంటాడు, కదులుతాడు, కదలకుండా ఉంటాడు. ఓకే. సో కదిలే జీవుల్లో ఉంటాడు, కదలని జీవుల్లో ఉంటాడు. సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. చాలా సూక్ష్మంగా ఉంటాడు. భౌతిక ఇంద్రియాల ద్వారా మనం అర్థం చేసుకోలేము, చూడలేమన్నమాట. దూరస్థం శాంతికే చతత్. చాలా దూరంగా ఉంటాడు, చాలా దగ్గరగా ఉంటాడు. గోలోకంలో వైకుంఠంలో దూరంగా ఉంటాడు, కానీ మన హృదయంలో పరమాత్మగా మళ్ళీ దగ్గరగా ఉంటాడు. అవిభక్తిం చ భూతేషు. విభక్తిం. జీవుల్లో అందరి జీవుల్లో ఒక్కొక్క జీవులో ఒక్కొక్క పరమాత్మ ఉంటాడు, కానీ విడిపోయి ఉండడు అనమాట. అందరి జీవులు ఒకే పరమాత్మ ఉంటాడు, మళ్ళీ వేరువేరుగా ప్రతి జీవిలో ఉంటాడు అనమాట. అంటే విడిపోతాడు, విడిపోడు కూడా. భూతభర్తర్ భూతభర్తర్చ తజ్ఞేయం. సో అందరి జీవుల్ని మెయింటైన్ చేస్తాడు, అందరి జీవుల్ని నాశనం కూడా చేస్తాడు, అందరి జీవుల్ని సృష్టిస్తాడు కూడా. సో కాబట్టి అన్ని కాంతి వస్తువులకి, కాంతిమయ వస్తువులందరికీ అతనే మూలము. తమసహ పరం ముచ్యతే. ఈ తమ ఈ చీకటికి అంతటికి అతీతమైన వాడు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. అతనే జ్ఞానము, అతనిమి జ్ఞానానికి లక్ష్యము, అతనే జ్ఞానం యొక్క గమ్యం అన్నమాట. సో ఈ విధంగా పరమాత్మ. ఓకే. క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ పరమాత్మ అని చెప్పుకున్నాడు. పరమాత్మ అలాంటి వాడు అనమాట. ఇన్ని లక్షణాలు కలిగి ఉంటాడు పరమాత్మ. ఓకే. దాని తర్వాత ఈ అంటే ఎంజాయర్ అనమాట. భోక్త అని అర్థం. ఓకే. భోక్త మంచి చెడు సంఘటనలు. ఓకే. ఆ, ఇవన్నీ కూడా ప్రకృతి పురుష ఇద్దరు కూడా శాశ్వతమైన వాళ్ళే. భౌతిక సృష్టి అనేది ఆ మహావిష్ణువు నుండి వస్తుంది. ఓకే. దాని తర్వాత జీవులందరూ కూడా భౌతిక సృష్టిలో ప్రవేశిస్తారు. ఓకే. పురుష అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రకృతి జీవుడి యొక్క పని ఏంటి? పని ఏంటి అంటే కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్యము కారణము రెండింటికి
అంటే కార్యకారణము, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. అంటే కారణము, దాని ప్రభావము ప్రకృతే. ఆ, భౌతిక ప్రపంచంలో జరిగే అన్నిటికీ కారణం ప్రభావం రెండు ప్రకృతి అంట. దాని తర్వాత పురుషుడు ఎవడైతే ఉన్నాడో పురుష సుఖ దుఃఖాన భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషుడు ఆ, సంతోషానికి దుఃఖానికి, తన సంతోషానికి దుఃఖానికి ఎవడు కారణం? పురుషుడు అంటే జీవుడే కారణం అన్నమాట. ఓకే. సో 22వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే పురుష ప్రకృతిస్థో హి భూంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సద్ అసజ్జన్మయోనిసు సత్ అసద్యోనిజన్మసు. పురుష ప్రకృతిస్థో హి ప్రకృతి భూంక్తే ప్రకృతి జాన్ గుణాన్. జీవుడు ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంలో ఉంటాడో, శరీరంలో భౌతికమైనటువంటి త్రిగుణాల్లో ఎంజాయ్ చేయాలనుకుంటాడో, అది ఆ ఎంజాయ్ చేయడం వల్ల వ్యక్తి రకరకాల ఆ ఎంజాయ్మెంట్ వల్లనే రకరకాలైనటువంటి జీవుల శరీరాన్ని అంగీకరించాల్సి వస్తుంది అనమాట. కొన్నిసార్లు మనిషిగా పుడతాడు, కొన్నిసార్లు జంతువుగా పుడతాడు, కొన్నిసార్లు ఆ, చేపలుగా పుడతాడు, కొన్నిసార్లు మొక్కలుగా పుడతాడు, కొన్నిసార్లు ఇలా చిక్కుకుంటాడు అనమాట రకరకాల కోరికల వల్ల. కోరికలు ఎక్కడి నుండి వస్తున్నాయి? త్రిగుణాల వల్ల వస్తున్నాయి అనమాట. త్రిగుణాల ప్రభావంలో జీవుడు కారణం గుణ అంటే త్రిగుణాలు అన్నమాట. ఈ గుణాల ప్రభావం వల్ల చిక్కుకుంటున్నాడు అన్నమాట జీవుడు అనమాట. ఓకే. కాబట్టి ఓకే. సో కాబట్టి సూపర్ సోల్ నిజమైనటువంటి పురుష, పరమాత్మే నిజమైన పురుష అని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. కాబట్టి భక్తి అనేది శ్రవణం చేయడం ద్వారా మనం భక్తి నేర్చుకోవచ్చు. ఈ విధంగా భక్తిని మనం శ్రవణం చేయడం ద్వారా నేర్చుకుంటే ఏమవుతుందంటే స్లోగా మనం ఈ బంధం నుంచి బయటపడతాం అన్నమాట. కాబట్టి చివరిగా భగవంతుడు ఆ, ఏం చెప్తున్నాడంటే ఉపదృష్ట హనుమంతాచ భర్తాభోక్త మహేశ్వర పరమాత్మేది చాప్యుక్తో దేహేస్మి పురుష పరహ. సో 23వ శ్లోకంలో చెప్తున్నాడంటే నిజమైనటువంటి పురుషుడు పరమాత్మ. ఉపదృష్ట అంటే అతను అన్ని అబ్జర్వ్ చేస్తాడనమాట. హనుమంత్ అంటే అతను అన్ని యాక్షన్స్ని శాంక్షన్ చేస్తాడు. భర్త అంటే అతనే అందరికీ ప్రభువు. భోక్త అంటే అతనే నిజమైనటువంటి భోక్త, ఎంజాయర్ అనమాట. మహేశ్వర నిజమైనటువంటి ప్రొప్రైటర్ అనమాట, యజమాని అనమాట. కాబట్టి అన్నిటికీ ప్రొప్రైటరు, ఎంజాయరు, కంట్రోలరు, భోక్త అన్నీ కూడా పరమాత్మ అనమాట, జీవుడు కాదు. ఓకే. చివరగా జ్ఞానచక్షుల గురించి చెప్తున్నాను అనమాట. అంటే జ్ఞానం యొక్క దృష్టి. జ్ఞానచక్షు నిజమైన జ్ఞానం కలిగి ఉంటే వ్యక్తి ఎలా చూస్తాడు? ఓకే. సో పరమాత్మ గురించి ఎలా చూస్తాడు? సమం సర్వేతి భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ అవినాశవంతం యా పశ్యతి సా పశ్యతి. సో సూపర్ సోల్ పరమాత్మ అందరి పట్ల సమానంగా సమాన భావం కలిగి ఉంటాడు. సమానంగా చూస్తాడు అందరినీ, అందరి జీవుల హృదయాల్లో ఉంటాడు. అతను శరీరం నాశనమైన అతను మాత్రం నాశనం కాడు. ఓకే. అని చెప్పేసి ఈ విధంగా చూస్తారన్నమాట జ్ఞానం కలిగిన వ్యక్తి. పరమాత్మ నుంచి అలాంటి అవగాహన ఉంటుందన్నమాట. ఓకే. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం. సో ఈ విధంగా పరమాత్మ ప్రతి దగ్గర ప్రతి జీవుల్లో ఉన్నాడని ఎవడు చూస్తాడో ఆ వ్యక్తి అంట ఎప్పుడు కిందకి దిగజారుడంట, ఎప్పుడు పతనం కాడంట. అలాంటి వ్యక్తి తతో యాతి పరాంగతిం, పరాంగతి ఆధ్యాత్మిక లోకానికి పోతారంట. అంటే ప్రతి జీవుల్లో పరమాత్మ ఉన్నాడు, అందరినీ డైరెక్ట్ చేస్తున్నాడు, అతను పక్షపాతి కాదు, అందరితో సమానంగా వ్యవహరిస్తున్నాడు అనే విషయం తెలుసుకుంటే. ఓకే. దాని తర్వాత ప్రకృతి జీవుడి గురించి ఏమనుకుంటాడు? జ్ఞాని అనేవాడు, నిజమైన జ్ఞానచక్షులు కలిగిన వాడు, ప్రకృతి అన్నీ చేస్తుంది, జీవుడు యాక్చువల్గా ఏమీ చేయట్లేదు, జీవుడు ఓన్లీ కోరుకుంటున్నాడు, పరమాత్మ నన్ను అనుమతిస్తున్నాడు, ప్రకృతి అన్నీ చేయిస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా దాని తర్వాత ఆ, ఆత్మ అనేది, ఆత్మ గురించి, ఆత్మ అసలు యాక్చువల్గా ఏమీ చేయదు, ఆత్మ అనేది అంటదు, ఆత్మ అనేది భౌతిక పదార్థంతో కానీ శరీరంతో కానీ అసలు కలవదనమాట. ఆత్మ సచ్చిదానందమైంది, ఆధ్యాత్మైంది. ఈ యాక్చువల్లీ భౌతిక పదార్థానికి అంటదనమాట. ఓకే. ఈ భౌతిక బంధంలో చిక్కుకున్నట్లు ఉంటుంది కానీ యాక్చువల్లీ బంధంలో చిక్కుకోదు ఆత్మ. కానీ మనం దాన్ని పట్టేసుకుని ఉంటున్నాం అనమాట. మనం
ఆ, ఎవడో ఆ, చెట్టుని పట్టుకొని గట్టిగా వెళ్ళి చెట్టుని కౌగిలించుకున్నాడంట. అరే వదిలేరా రారంటే ఈ చెట్టు నన్ను పట్టేసుకుంది, నేను వదలట్లేదు వదలట్లేదు, ఏం చేయాలంటే చెట్టుని పట్టుకుని నువ్వే చెట్టుని పట్టుకున్నావు కాబట్టి నువ్వు వదిలేస్తే నువ్వు చెట్టు నుంచి బయటకు వస్తాను అనమాట, నువ్వే వదలట్లేదు అని చెప్పేసి చెప్పాడంట. సో అలానే మనం మాయను పట్టుకుంటున్నాం అనమాట, మాయ మనల్ని పట్టుకోవట్లా. వదిలేయండి మనం వదలట్లేదు అనమాట, ఎందుకంటే మనకి వదలడం ఇష్టం లేదనమాట. అది కాబట్టి జీవుడు ఈ భౌతిక సంసారంలో ఆ జీవుడు అనేవాడు ఆధ్యాత్మికమైన వాడు, చిన్మయ వస్తువు జీవుడు, ఆత్మ అనేది భౌతిక సంసారంలో అసలు కలవదనమాట. కానీ ఈ భౌతిక సంసారంలో తాదాత్మ్యం చెంది ఇదే నేను అనుకుంటున్నాడు అనమాట. నేను ఇదే అనుకుంటున్నాడు అనమాట. నేను ఈ శరీరము, నేను ఈ వంశము, నేను ఈ కులము, నేను ఈ గోత్రము, నేను మగవాడిని, నేను ఆడదాని అని భావించుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఇది చాలా పెద్ద మాయ అనమాట, చాలా ఈజీ కాదనమాట దీని నుంచి బయటపడడం. ఓకే. కానీ యాక్చువల్గా ఆత్మ అనేది ఆ, చిక్కుకోదు. ఆత్మ అనేది ఏమీ చేయదు, భౌతిక ప్రకృతి అన్నీ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి దీని గురించి ఈ క్షేత్రజ్ఞయోర్ విభాగ యోగము అంటారు 13వ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో. ఓకే. ఓకే. సో వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది అంటుంది అనమాట. ఈ అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకుని మనం ఆచరిస్తే మనకి ముక్తి అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట భగవంతుడు. ఓకే. హరే కృష్ణ. సో ఈ కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది ఈ చాప్టరు. కానీ విషయం ఏంటంటే మనం ప్రకృతి పురుషుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్ని దుఃఖాల కారణం మనం భోగించాలనుకోవడం, అన్ని దుఃఖాల కారణం ప్రకృతి. జీవుడు పురుషుడిని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అంటే జీవుడు పరమాత్మని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. నిజమైన పురుషుడు రోల్ని ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి అన్ని దుఃఖాలు అనమాట, ప్రకృతితో చిక్కుకుంటున్నాడు అనమాట. నేను యాక్చువల్గా కర్తని కాదు, ప్రకృతి అన్నీ చేస్తుంది, పరమాత్మ చేయిస్తున్నాడు, నేను మాత్రం నిమిత్త మాత్రని అనే భావంతో నిజంగా కొంతమంది మాట్లాడుతుంటారు. అలా చాలామంది విని ఉంటారు, మనం ఏం చేస్తున్నామండి అంతా పరమాత్మ చేస్తున్నాడు అంటారు. ఓకే, అలా మాట్లాడుకోవడం మంచిదే, అట్లీస్ట్ ఆ భావన ఒకరోజు వస్తుంది. కానీ నిజంగా ఫీలింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నిజంగా మనం ఏం చేయట్లేదు అనమాట, నిజంగా మనం ఏం చేయట్లేదు, ఈ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో హరే కృష్ణ. సో ఎవరికైనా ఈ అధ్యాయానికి సంబంధించి ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఓకే. నేను అన్మ్యూట్ చేస్తాను. నేను ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అర్థమైందండి.